హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ సాటర్డే ఎపిసోడ్ బాగానే ఉంది. పాయింట్స్ అడ్రస్ చేశారు అన్నీ మోస్ట్లీ. సో సంజన గారి విషయం నాకు ఏమనిపించిందంటే, నేను ఏమన్నా ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమైనా పాయింట్ ఉందా, ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటే, ఆ, చేసిన వాళ్ళు పైగా ధైర్యంగానే ఉన్నారు. అంటే నేను ఫేస్ చేయగలను ఇట్లా మాట్లాడారు. మనకి చూసుకుంటే ట్యూస్డేనో ఏమో నేను ఫేస్ చేస్తా సంథింగ్ ఇట్లా మాట్లాడారు. ఓకే. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ బేసికలీ ఆవిడ రీతుని టార్గెట్ చేయాలనుకున్నారు. ఓకే. ఆ, ఓకే, వాళ్ళు ఇద్దరు అంటుకొని కూర్చోవడం నాకు నచ్చట్లేదు అని చెప్తున్నారు. ఆవిడ పాయింట్, సంజన గారి పాయింట్. ఓకే. అది ఒకవేళ ఫస్ట్ రెండు కేసులు ఉంటాయి. ఎయిదర్ జెన్యున్గా ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయి ఉండొచ్చు, ఆర్ టార్గెట్ చేయడానికి ఆ పాయింట్ని యూజ్ చేద్దామని అనుకొని ఉండొచ్చు. ఓకే. సో జెన్యున్గా అనుకునే ఛాన్సెస్ నాకు తక్కువ, లీస్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలా అంటుకొని కూర్చున్నారు అంటున్నారు. అది ఆ హౌస్లో చాలామంది కూర్చుంటారు. వాట్ ఎవర్, హౌస్లో వదిలేయండి, ఆవిడ రియల్ లైఫ్లో ఎన్నో చూసుంటారు, మూవీస్లో మనం ఎన్నో చూస్తాము. అంతకు మించి వాళ్ళు అక్కడ ఏమీ చేయడానికి ఏమీ లేదు. రీతు కానీ డెమాన్ పవన్ కానివ్వండి, అంతకు మించి చేయడానికి ఏమీ లేదు. అండ్ ఇది ఈ సీజన్ వరకే కొత్త ఏమీ కాదు. ప్రతి సీజన్లో థర్డ్ సీజన్ నుంచా, థర్డ్ సీజన్ ఏముంది, సెకండ్ సీజన్లో కూడా చూసాం. ఫస్ట్ సీజన్లో కూడా లైట్ ఫ్లర్టింగ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సీజన్కి కొంచెం అది ఇంక్రీజ్ అవుతా వచ్చింది ఆ ట్రాక్ చూసుకుంటే. మోస్ట్లీ నాకు తెలిసి ఇది థర్డ్ సీజన్లో కొంచెం ఎక్కువ ఈ ట్రాక్ అనేది స్టార్ట్ అయ్యింది. బట్ కొంచెం 1 and 2లో కూడా కొంత అవి ఉన్నాయి. అది పక్కన పెడితే థర్డ్ సీజన్ నుంచి అది అసలు ఎవరో ఒక పెయిర్ అయితే ఖచ్చితంగా ట్రాక్స్ మెయింటైన్ చేయడం వాట్ ఎవర్ అది జరుగుతానే వచ్చింది. ఓకే. సో ఈ సీజన్ చూసుకుంటే ఆ లవ్ ట్రాక్ పక్కన పెడితే వేరే ట్రాక్స్ వచ్చినాయి. ఫాదర్ అండ్ డాటరు, మదర్ అండ్ సన్ను, బ్రదర్ అండ్ సిస్టరు, ఇట్లాంటి అట్లీస్ట్ వేరే సీజన్లో ఓన్లీ లవ్ ట్రాక్ ఉండేది. ఇక్కడ అన్ని ట్రాక్స్ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీలో అన్ని రిలేషన్ ట్రాక్స్ ఉన్నాయి. సో ఎవరి ట్రాక్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఉన్న ట్రాక్స్ అన్నీ బయటికి వెళ్ళాక ఉంటాయా అంటే అది వేరే విషయం. ఓకే. ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఇక్కడ మనం చూసేది ఏంటి, ఆ ట్రాక్స్ అవి జెన్యునా కాదా, ఆర్ వాళ్ళు ట్రాక్స్లో లాయల్గా ఉంటున్నారా లేదా, ఆర్ వాళ్ళు అంతకు మించి ఓవర్గా ఏమన్నా లిమిట్స్ దాటితే ఈ వాట్ ఎవర్ ఈ లవ్ ట్రాక్స్ ఆర్ ఫ్రెండ్షిప్ ట్రాకో ఏదో ఒకటి అది పెట్టుకునే వాళ్ళు అంతకు లిమిట్స్ దాటితే అక్కడ కెమెరాస్ ఉన్నాయి, వార్న్ చేయడానికి టీం ఉన్నారు, వాట్ ఎవర్ దెర్ ఆర్ ద థింగ్స్. సో ఇన్ని చూసిన వాళ్ళు ఇది జెన్యున్గా అది అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే విషయమా? ఓకే. పోనీ ఆవిడ ఏమీ చూడకుండా ఏదన్నా సమ్ స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇవన్నీ ఇంత లైక్ ఐడియా లేని వాళ్ళ, అవేర్నెస్ లేని వాళ్ళ అనుకుంటే అది కాదు, పెద్ద ఫిలిం యాక్ట్రెస్. సో అంటే కొంచెం హై కనెక్షన్స్ ఉన్నాయి, ఆర్ సో ఇవన్నీ వాళ్ళ సర్కిల్స్లో ఎన్ని చూడరు, ఆర్ పోనీ మూవీస్ చేస్తున్నారు, మూవీ ఇండస్ట్రీలో ఉండవా, ఆర్ పోనీ మూవీస్లోనే ఉంటాయి కదా, వాట్ ఎవర్ అది యాక్టింగే కావచ్చు, యాక్టింగే అయినా ఎన్ని చూసుంటారు. ఇదేం కొత్తగా ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి కూర్చోవడం, ఈజ్ దిస్ ఫస్ట్ టైం ఫర్ సంజన గారు చూడటం కాదు. సో ఇది నేను మోస్ట్లీ ఆవిడ జెన్యున్గా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేంత ఏముంది అనేది నా క్వశ్చన్. అట్లీస్ట్ ఇది ఎవరన్నా అడిగున్నా బాగుండేది. నాగార్జున గారు అడగచ్చు కదా, ఓకే లెట్స్ ఎజ్యూమ్ మీరు అన్కంఫర్టబులే ఫీల్ అయ్యారు, బట్ వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు అలా ఫీల్ అయ్యారు, మీరు ఇది ఎప్పుడు చూడలేదా ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూర్చోవడం, ఎందుకు ఫీల్ అయ్యారు, ఆ క్వశ్చనే రాలేదు అనిపించింది నాకు. అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి అనే క్వశ్చనే రాలేదు. సో అది పక్కన పెడితే, సో నాకు ఈ వేలో చూసుకుంటే అది నాకు జెన్యున్గా అనిపించాలా, జెన్యున్గా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా అనేది అనిపించాలా. ఎక్కడో ఒక 100లో 1% ఛాన్స్ మేబీ అయి ఉండొచ్చేమో, కానీ 99% నాకు జెన్యున్ అనిపించట్లా ఆవిడ అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. ఇవన్నీ చూసుకుంటే ఇవి పక్కన పెట్టండి. సరే, ఎందుకు మరి జెన్యున్గా ఫీల్ అవ్వనప్పుడు ఇదంతా ఎందుకు రేజ్ చేశారు, ఈ పాయింట్ని ఎందుకు తీసుకొచ్చారని నాకు అనిపించిందంటే,
ఇవాళ చూసుకుంటే గనక ఇవాళ ఎపిసోడ్ చూసుకున్నా ఆర్ ముందు కూడా కొంత ఈ యాంగిల్ నాకు అనిపించింది, కొంత డౌట్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు ఒకటి ఏమనిపించిందంటే ఇది మేబీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మేబీ ఫస్ట్ నాకు అనిపించింది రీతుని టార్గెట్ చేద్దాము, టాప్ 5లో తనే పోటీ సంజన గారికి. పోటీ ఇన్ ద సెన్స్ టాప్ 5 ప్లేస్కి ఆవిడకున్న కాంపిటీషన్ టాప్ 5లో ఉండాలనుకున్నా కానీ లేడీస్లో నుంచి చూసుకుంటే తనుజ గారు అండ్ రీతు. తనుజ గారు కొంచెం ఎక్కువ టాప్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ రీతు ఇస్ ద ఈజీ టార్గెట్. ఓకే, అండ్ రీతుతో పాటు ఇంకా లేడీస్లో మోస్ట్లీ ఎవరు లేరు, ఇంకా ఉన్నది వీళ్ళిద్దరే. అండ్ దివ్య గారు మేబీ ఈ వీక్ వెళ్ళిపోతారన్న ఐడియా కూడా ఉండుండొచ్చు, అది పక్కన పెడితే. సో ఓన్లీ రీతు అండ్ ఇంకా వేరే వాళ్ళు సుమన్ గారు, భరణి గారు, వీళ్ళు కూడా కాంపిటీషన్. ఓకే, సో మేబీ లేడీ కంటెస్టెంట్ కాబట్టి నాతో పాటు తనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మా ఇద్దరిలో ఒకళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాంపిటీషన్కి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారన్న డౌట్ వచ్చింది. డౌట్ ఏముందంటే అది అనిపించింది. అండ్ తర్వాత ఇంకోటి ఏమనిపించిందో అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో యాంగిల్ ఏంటంటే ఫస్ట్ ఇలా అనుకున్నా కానీ ఆవిడ టార్గెట్ చేయాలంటే ఒక మంచి రీజన్ ఎత్తుక్కోవాలి, ఆర్ అది రీతు వైపు తప్పు అనిపించేలా ఉండాలి టార్గెట్ చేయాలంటే. బట్ ఇది ఈవిడ ఏదైతే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారో రీతుని, అది ఆవిడ వైపే మిస్టేక్ ఎక్కువ ఉంది. ఓకే, అది పక్కన పెడితే బయట జనాల్లో అది నేను చూసినంత వరకు సోషల్ మీడియాలో ఎక్కువ, మరి అది పిఆరా లేకపోతే నిజంగా జనాలకి సంజన గారు నచ్చారా నాకు అర్థం కాల. సో సంజన గారికే నాకు అంటే సపోర్ట్ ఉన్నట్టు అనిపించింది. బట్ ఆ విషయం సంజన గారికి తెలియదు. మోస్ట్లీ ఎవరైనా ఏమనుకుంటారు, లోపల ఉన్న వాళ్ళు మనకి ఇది నెగిటివే అయిద్దని వాళ్ళకు ఒక ఐడియా వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇమాన్యువల్ స్మార్ట్, ఫిజికల్ టాస్క్లు బాడతారు, పర్ఫెక్ట్ అని అందరికీ తెలుసు. సో అన్ని విషయాల్లో బాగా అసెస్ చేయగలడు, ఆర్ బయట ఏం జరుగుతుందో కొంచెం అనలైజ్ చేయగలడు. సో ఇలాంటి విషయాల్లో కొంచెం ఇమాన్యువల్కి ఐడియా ఉంటుందని, ఇమాన్యువల్ కాకపోయినా ఆల్మోస్ట్ అందరికీ అర్థమైద్ది. సో అందుకే ఎవరు ఆ రోజు సపోర్ట్ చేయలేదు. అంతమంది హౌస్లో బయట మేబీ అది పాజిటివ్ అయింది, బట్ కొంతమంది దాన్ని కరెక్ట్గానే చూస్తున్నారు. అది వాళ్ళకి తెలిసే ఛాన్స్ ప్రస్తుతానికి లేదు. సో అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఎలాగ రియాక్ట్ అయ్యారు ఆవిడ చేసిన పనికి, ఆర్ ఆవిడకే అనిపించవచ్చు వీళ్ళందరూ ఇంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు, బయటికి ఇది నెగిటివ్గా వెళ్తుంది కదా. అండ్ సో నాకు ఇది ఏమనిపించిందంటే ఓకే, మనం మేబీ ఆవిడ ఫస్ట్ ఈ పని చేసే ముందే, రీతు గారిని టార్గెట్ చేసే ముందే కూడా ఆవిడకు ఒక ఐడియా ఉండుండొచ్చు ఇది నాకే నెగిటివ్ అయింది. బట్ స్టిల్ ఎందుకు చేశారు అనుకుంటున్నానంటే ఇదంతా జరుగుతుంది, సో ఈ హౌస్ మేట్స్ రియాక్షన్ బట్టి అయినా అర్థమైద్ది. ఒకవేళ ముందే ప్లాన్ చేసుకోకపోయినా హౌస్ మేట్ రియాక్షన్ బట్టి అయినా అర్థమైద్ది. ఓకే, ఇది నెగిటివ్ అయిద్దేమో అని హౌస్ మేట్స్ రియాక్షన్ బట్టి అయినా అర్థం అవ్వాల్సిందే. సో మోస్ట్లీ ముందు ప్లాన్ చేసుకొని ఉంటారు అనుకున్నా నేను. సో నాకేమనిపించిందంటే ఓకే టార్గెట్ చేద్దాం, మనకే నెగిటివ్ అయిద్ది. వీకెండ్లో నాగార్జున గారు ఆవిడని క్వశ్చన్ చేస్తారని ఆవిడకి ఐడియా ఉండుంటుంది. ఈ ఖచ్చితంగా ఇంత గొడవ జరిగినప్పుడు ఆ టాపిక్ రైజ్ చేస్తారని కూడా సంజన గారికి ఐడియా ఉండుంటుంది. స్టిల్ ఓకే రేస్ చెయ్యనివ్వండి అని కూడా అనుకొని ఉంటారు. అందుకే నేను ఫేస్ చేయడానికి రెడీగా కూడా ఉన్నారు అన్నది కూడా అందుకే అయి ఉండొచ్చు అనుకుంటా. నేనేమనుకుంటా, ఆ టైంకి ఏదన్నా ప్లాన్ ఉందా సంజన గారికి, నాకు అర్థం కాలేదు అట్లా అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే వీకెండ్లో కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనేది ఎందుకు అనిపించిందంటే, ఇది ఎంత పెద్ద ఎలిగేషన్ అనేది ఆవిడకి ఐడియా ఉంటుంది, దేనికి ఎంత రియాక్ట్ అవుతారు, ఇష్యూని బట్టి నాగార్జున గారు ఏ ఇష్యూకి ఎంత రియాక్ట్ అవుతారో అనేది సంజన గారికి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇది నెగిటివ్గా వెళ్ళి ఉంటుంది అని కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో ఈవిడ ప్లాన్ ఏమై ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, సో ఇది పెద్ద ఇష్యూ, పెద్ద ఎలిగేషన్ కాబట్టి ఇప్పుడు డెమాన్ పవన్కి చూసుకుంటే ఆ మ్యాన్ హ్యాండిలింగ్ ఇష్యూ కింద
గేట్స్ అవి ఓపెన్ చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇదంతా చేశారు. అండ్ దానికి అంత చేసినందుకు డెమాన్ పవన్కి సింపతి వర్కౌట్ అయి ఉంటుంది అన్న ఒక ఐడియా. ఆవిడ ఆల్రెడీ బిగ్ బాస్ కూడా ఆడారని మనకి తెలుసు చూసుకుంటే కనుక. సో ఇవన్నీ అసెస్ చేయగలరు ఆవిడ. ఓకే, సో అలానే ఆ ఇష్యూ అంత లెవెల్లో ఉంటేనే, ఇప్పుడు ఆ మ్యాన్ హ్యాండిలింగ్ది పెద్ద ఇష్యూ కాబట్టి అది అంత సీన్ చేశారు ఆ రోజు. అలానే అంత పెద్ద ఇష్యూ మనం చేస్తేనే మనకి కూడా అంత లైక్ గేట్స్ ఓపెన్ చేయడం ఆర్ ఇలా బయటికి పంపించాలన్న డిస్కషన్ రావడం, మనకు కూడా అంత పెద్ద ఇష్యూ చేస్తే ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరిగితే నాకేమన్నా సింపతి వస్తుంది కదా అని ఇదంతా ట్రై చేశారా అన్నట్టు నాకు అనిపించింది. ఓకే, ఇవాళ చూసుకుంటే గేట్స్ ఓపెన్ చేశారు, వెళ్తావా అని అడిగారు, వాట్ ఎవర్ కొన్ని జరిగినాయి. సో నాకు ఎందుకు అనిపించిందంటే, సో బేసికల్లీ ఒకళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళ మీద ఒక పెద్ద ఎలిగేషన్ చేయాలి. అది ఎంత పెద్దది అయి ఉండాలంటే వీకెండ్లో మనల్ని బయటకు వెళ్ళమనేంత పెద్దది అయి ఉండాలి. సో దట్ ఆ ఎపిసోడ్కి మనకి సింపతి రావాలి అని ట్రై చేశారా అని అనిపించింది. ఎందుకు అని అంటే, ఇదంతా నాకు ఎందుకు అనిపించింది అంటే, ఆవిడకి తెలుసు, ఆవిడ నిజంగా వాళ్ళిద్దరు డెమాన్ పవన్ రీతు వాళ్ళిద్దరూ అంటుకొని కూర్చోవడం వల్ల ఆవిడకి నిజంగా ఆ డిస్కంఫర్ట్ అనేది కలిగి ఉంటే, నిజంగా కలిగినా కూడా అది రైజ్ చేయరు. ఎందుకు రైజ్ చేయరు? అది ఖచ్చితంగా మనం అది రైజ్ చేస్తే అది రాంగ్ వేలో వెళ్తుంది, ఒక అమ్మాయి మీద రైజ్ చేస్తే రాంగ్ వేలో వెళ్తుంది అని అక్కడికున్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది ఆ ఐడియా. ఓకే, మనకి ఎంత డిస్కంఫర్ట్ కలిగినా నిజంగా అది నాకు తెలిసి వాళ్ళు ఎన్ని చూసుంటారు, వాళ్ళకి ఏం డిస్కంఫర్ట్ కలగదు నా ఉద్దేశంలో. ఓకే, సరే కలిగింది అనుకున్నా కూడా అది ఒక అమ్మాయి మీదకి రాంగ్గా వెళ్తుంది. ఇవన్నీ ఎన్ని సీజన్స్లో ఇలాంటివి జరగలేదు. సో ఇవన్నీ తెలుసు వాళ్ళకి. సో అలాంటప్పుడు ఒకవేళ నిజంగా కలిగినా కూడా వాళ్ళు రేస్ చేయరు. అండ్ వీకెండ్లో నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి ఇదంతా ఐడియా ఉంటుంది. సో ఇదంతా ఐడియా ఉంటుంది కాబట్టి నిజంగా డిస్కంఫర్ట్ కలిగినా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేస్తారు ఒకవేళ డిస్కంఫర్ట్ కలిగితే. అలా కాకుండా సంజన గారు దాన్ని రేస్ చేసి అలాగా అలిగేషన్స్ వేసి రీతు మీద, తర్వాత వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా స్టిల్ అలాగే నిలబడి, సో ఇదంతా చూసినప్పుడు నాకు అలా అనిపించింది, ఓకే ఇదంతా ఏమన్నా ముందే ప్లాన్ చేసుకొని ఇట్లా సింపతి గెయిన్ చేసుకోవడానికి ఏమన్నా ట్రై చేశారా అన్నట్టు అనిపించింది. ఓకే ఇక్కడ దాకా సంజన గారి మిస్టేక్ ఉంది. బట్ ఎంత మిస్టేక్ ఉన్నా ఈ గేట్లు ఓపెన్ చేయడం, ఈ ఎంత అవి చేసి అదేంటి మిస్టేక్ ఉన్నా కానీ ఈ గేట్లు ఓపెన్ చేయడం అదంతా కొంచెం సింపతి వర్కౌట్ అయిద్దన్న ఐడియాతో ఏమన్నా చేశారా అన్న డౌట్ వచ్చింది నాకు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఆవిడ ఆ రోజు కూడా వాళ్ళని తప్పు అని ఎక్కడ పాయింట్ చేయలే. ఓకే, ఆవిడ చాలా స్మార్ట్గా ఒకటి రేస్ చేశారనిపించింది. ఏంటంటే, మీరు ఎట్లయినా ఉండండి, నాకు సంబంధం లేదు, మీరు ఎట్లన్నా ఉండండి, నాకు సంబంధం లేదు. బట్ నా జోలికి వస్తే నేను పాయింట్అవుట్ చేస్తాను, నాకు నచ్చలేదని చెప్తాను. మీరు తప్పని చెప్పను కానీ నాకు నచ్చలేదని చెప్తాను. అట్లా ఉంది ఆవిడ మాట్లాడే తీరు. ఇవాళ వీకెండ్ ఎపిసోడ్లో కూడా, సార్ నేను వాళ్ళది మిస్టేక్ అనట్లేదు సార్, నాకు నచ్చలేదని చెప్తున్నాను. నాకంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒకటి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నేను నచ్చలేదన్నంత మాత్రాన అది తప్పు కాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అది ఇలాంటివి ఓకే, ఇక్కడ ఓకే మీకు నచ్చలేదు అంటున్నారు. ఓకే, కొన్ని ఉంటాయి, ఒక మనిషిని తిట్టడము, కొట్టడము ఆర్ ఇంకేదన్నా ఫిజికల్ అవ్వడము, ఇవన్నిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనేది, ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉంటుంది. కరెక్ట్ అయితే కరెక్ట్, ఇవన్నీ రాంగ్ అని డైరెక్ట్గా మనం చెప్తాం. కొన్ని విషయాల్లో సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి అది కరెక్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి రాంగ్ అనిపిస్తుంది, ఒక్కొక్క మనిషికి అది కరెక్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్క మనిషికి అది రాంగ్ అనిపిస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొన్ని మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇది రాంగ్ అంటే రాంగు, రైట్ అంటే రైట్ అని. కొన్నిటికి మాత్రం అది 100% అందరికీ రైట్ అనిపించదు, 100% అందరికీ రాంగ్ అనిపించదు. ఓకే, అండ్ సిచ్యువేషన్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్ అనేది. ఓకే, సో ఇలాంటి వాటికి అంటే కొన్ని ఫిక్స్డ్గా చెప్పలేని వాటికి, ఇలా రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అని ఫిక్స్డ్గా చెప్పలేని వాటికి ఇది కూడా అలాంటిదే. కొంతమందికి రైట్ అనిపించచ్చు, కొంతమందికి రాంగ్ అనిపించచ్చు. సో ఇలాంటి వాటికి
మనము కన్సర్న్ రైజ్ చేయకూడదు. రైజ్ చేసినా అది ఒక వాట్ మన కన్సర్న్ లాగా అనిపియాలి గానీ రూడ్‌గా ఆర్ ఇప్పుడు ఆవిడ అన్నది ఎట్లుంది? మీరు అంటుకొని కూర్చుంటే ఆర్ మిమ్మల్ని చూస్తే కళ్ళు మూసుకోవాల్సొస్తుంది అనే మాట వాడారు. అక్కడ ఏం జరిగినా, జరగకపోయినా జనాలకి ఏంటి అంతలాగా అందంటే అక్కడ ఏదో జరిగింది అన్న డౌట్స్ ఒస్తాయి. సో, అక్కడ చెప్పే విధానం ఒకటుంటది ఇలాంటి వాటికి. సో, కొన్ని ఇష్యూసు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూసు ఇలాంటివన్నీ గూడా మీరు క్వెషన్ చేసేటప్పుడు ఒక విధానం ఉంటది అడగడానికి. అండ్ ఇక్కడ నాగార్జున గారికి ఎలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారో నేను వాళ్ళని తప్పు అనట్లేదు. నాకు నచ్చలేదని చెప్తున్నాను. ఆ రోజు చూసుకుంటే అదే వే ఆఫ్ పోర్ట్రేయల్ అనేది లేదు. అదే వే ఆఫ్ పోర్ట్రేయల్ లేదు నామినేషన్స్ రోజు. సో, ఇక్కడ టోటలీ ఇట్లా నాకనిపిచ్చింది. 3 యాంగిల్స్ అనిపిచ్చినాయి. ఒకటి ఆవిడ ఈరోజు మాట్లాడిన తీరు, ఆ రోజు నామినేషన్స్‌లో మాట్లాడిన తీరు డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఈ స్మార్ట్ ప్లే అనేది ఒకటి ప్లే చేశారు. ఆ రోజు రీతుని రాంగ్‌గా పోర్ట్రే చేయాలనే చూశారు. బట్ స్మార్ట్‌గా అది ఎలా చెప్పారంటే, నేను నిన్ను తప్పు అనట్లేదు. బట్ నాకు నచ్చలేదనేది చెప్తున్నాను అని ఇవాళ చెప్పారు. ఆ రోజు అలానే మాట్లాడారు కానీ, ఆ రోజు వే ఆఫ్ టాకింగ్ వల్ల అది అలా పోర్ట్రే అవ్వలేదు. ఇదొక పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇదంతా కావాలనే ప్రీ ప్లాన్డ్‌గా చేశారా సింపతి కోసం అన్న డౌట్ వచ్చింది. అండ్ ఇంకొకటి లాస్ట్‌ది వచ్చేసి ఇదంతా ఏమన్నా టాప్ 5 కోసమా? రీతుని టార్గెట్ కావాలని టాప్ 5 కోసమా? ఈ 3 నాకు అనిపించినాయండి సంజన గారి విషయంలో. మీకు కూడా ఇట్లా అనిపించుంటే కమెంట్ చేయండి. ఓకే. ఇది సంజన గారి ఇష్యూ మీద నాకు అనిపించినవి ఫస్ట్ నేను చెప్పేయాలనుకున్నాను. ఇది పక్కన పెడితే ఇవాళ సంజన గారిని కొన్ని క్వశ్చన్లు అడిగారు. బట్ ఒకటి మిస్ అయింది ఏంటంటే, సరే అన్‌కంఫర్టబుల్ నువ్వు ఫీల్ అయ్యావు, డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యావు. అన్‌కంఫర్టబులా డిస్కంఫర్టో ఏదో ఒకటి మీరు చెప్పు, ఆ వర్డ్ ఏదో ఒకటి. సో, నువ్వు ఫీల్ అయినప్పుడు అది ఎనీ స్పెసిఫిక్ రీజనా ఆర్ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగలవా ఎందుకు అలా ఫీల్ అయ్యావు అని అడగాల్సింది. వాళ్ళు అక్కడ అంతకు మించి ఏం చేశారు? కూర్చుంటే తప్పేముంది? అది హౌస్‌లో వేరే ఎంతమంది కూర్చోరు? బయట ఎంతమంది కూర్చోరు? నువ్వు ఇండస్ట్రీ నుంచి వచ్చావు, అక్కడ ఎంతమంది కూర్చోరు? మూవీస్‌లో మనం ఎంతెంత లైక్ ఇవన్నీ నీకు తెలియనివి కాదు. ఇందులో ఏంటి నువ్వు కొత్తగా చూసింది ఏముంది దీనిలో? ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషనింగ్ ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ అది కొంచెం మిస్ అయిందనిపించింది. ఎంతసేపటికి లైక్ నువ్వు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయితే అప్పటికప్పుడే చెప్పేయొచ్చు కదా! ఈ నామినేషన్స్‌లో పెట్టాల్సినంత అవసరం ఏముంది? అదొకటి ఎక్కువ హైలైట్ అయింది. అండ్ ఎంతసేపటికి అది తప్పు కాదు అని చెప్పాలనే చూశారు. ఆవిడేమో నేను తప్పు అనలేదు అనే మూడ్‌లో ఎళ్ళింది అని నాకనిపించింది. అలా కాకుండా లెట్స్ టేక్ నువ్వు అనుకున్నదే అనుకుందాం. బట్ వై అనేది మిస్ అయిందనిపించింది. సో, యాహ్! ఓకే. రిమైనింగ్ పార్ట్ అట్‌లీస్ట్ ఆ క్వెషనింగ్ కానివ్వండి, కొంచెం సంజన గారిని ఆ ఇబ్బంది పెట్టే టైప్‌లో, అంటే నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనేది ఒక టైప్ ఆఫ్ వేలో తీసుకెళ్ళింది. అదంతా బానే ఉంది. సో, నెక్స్ట్ డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళ ముగ్గురికి నామినేషన్స్‌లో జరిగిన గొడవని కూడా అడ్రెస్ చేయడం జరిగింది. సో, ఇంకో పాయింట్ కూడా వస్తది. అదేంటంటే, మీరు ఫ్యామిలీ వీక్ అయ్యాక అందరూ కావాలని ఏదో కనిపించేయాలని అరుస్తున్నారా అన్నట్టుగా ఒక పాయింట్ కూడా వచ్చేసింది. సో, ఇవన్నీ మాట్లాడదాం మనం. ఫస్ట్ ఏంటంటే, నాగార్జున గారు వస్తారు. దెన్ ఆడియన్స్‌తో మాట్లాడతారు. ఇక్కడ ఈరోజు ఇవాళ అందరూ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఒకళ్ళు ఫస్ట్ కళ్యాణ్ ఫ్యాను ఇన్నోసెంట్, సాఫ్ట్, స్మార్ట్ అండ్ డౌన్ టు ఎర్త్ అని చెప్తారు. ఇంకొకళ్ళేమో స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని చెప్తారు. మరి అది నిన్న అది అదే ప్రాపర్టీని కొట్టడం ఏమనిపించింది అంటే, అది ఫ్రస్ట్రేషన్‌లో చేశాడు సార్ అన్నట్టు, ఇంకెవరి మీద చూపించలేక అలా చేశాడు అంటారు. సో, ఇంకా అయిపోయింది. తర్వాత నిన్న ఏం జరిగిందో చూద్దామని చెప్పి అది ప్లే చేస్తారు. ఇక్కడ ఒక్కడనే అయిపోయా అన్నట్టు డెమాన్ పవన్, అంటే ఒక్కళ్ళ నోట్లో నుంచి కూడా పవన్ అనే పేరు రాలా. అది కొంతవరకు నిజమే. చాలామందికి కళ్యాణ్‌కి సపోర్ట్ చేశారు. అది నాకు కొంత అర్థం కాదండి. లైక్ హౌస్‌లో కొంచెం డెమాన్ అండ్ రీతు అంటే కొంచెం అదొక డిస్టెన్సింగ్ ఏమన్నా ఉంటదా? మోస్ట్‌లీ రీతు అంటే, డెమాన్ అంటే కూడా కాదు. పక్కన పెడితే అది కొంచెం మేబీ అది కూడా కొంచెం కరెక్టేనేమో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కువ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు వేరే వాళ్ళతో కన్నా. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు వేరే వాళ్ళకి సపోర్ట్ కన్నా. అది వీళ్ళిద్దరు బాండ్ వల్ల కూడా కొంచెం ఆ డిస్టెన్సింగ్ అనేది ఉండుండొచ్చు. సో,
ఇక ఇక్కడ రీతు ఇట్లా అంటే అది అది ఓకే రాలేదు. బట్ ఇంక వాళ్ళు అక్కడ కళ్యాణ్కి ఎక్కువ సపోర్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ తనూజ గారు కూడా కొంచెం నేను చేయలేదని ఫీల్ అవుతారేమో అనుకొని, అంటే తనూజ గారిని కూడా అనుకుంటారేమో ఏమన్నా నేను సపోర్ట్ చేయలేదని. నేను యాక్చువల్లీ ఇద్దరికి ఈక్వల్ చేద్దాం అనుకున్నా, ఇంకా సంచాలకుగా ఉన్నా అండ్ కళ్యాణ్కి కొంచెం చేశాను ఇట్లా చెప్తా ఉంటారు. అప్పటికి కంట్రోల్ చేసుకున్నా. ఇక్కడ డెమాన్ పవన్ అర్థం చేసుకోవడం బాగా అనిపించింది. ఏముందులే వాడు ఉన్నాడుగా అన్నట్టు. అంటే దానికి రీతు ఏంటి సంథింగ్ ఏదో అంటే అది కాదు, అంటే వీళ్ళిద్దరు ఉంటే ఒకళ్ళు వాడు తిను వాడికి చేసుకోవాలి కదా అన్నట్టు అంటారు. అది అర్థం చేసుకున్నందుకు బాగా అనిపించింది. ఇంకా వీళ్ళది కాదు నేను అంటుంది, అంటే రీతు అనమాట. తనూజ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి ఒకళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసా అన్నట్టు అంటారు. సో ఆ ఒకళ్ళు ఎవరో నాకు అర్థం కాల, ఏమన్నా ఇమాన్యువలా అనుకున్నా. ఎందుకంటే డెమాన్ పవన్ అక్కడ ఆడుతున్నారు. సో డెమాన్ పవన్ అక్కడ క్లోజ్ మేబీ ఇంకా ఇమాన్యువల్కే కదా క్లోజ్. అక్కడ మోస్ట్లీ అక్కడ ఏమైందంటే ఫస్ట్ వీళ్ళ టార్గెట్ అంతా భరణి గారిది, సుమన్ గారిది, సంజన గారిది, మేబీ దివ్య గారిది, వీళ్ళందరికీ కాంపిటీషన్ రీతు. అక్కడ ఫస్ట్ రీతుని తీసేశారు. రీతుని తీసాక డెమాన్ పవన్ కూడా కెప్టెన్ అవ్వకూడదని వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే అది డెమాన్ పవన్ మీద కోపం కాదు. నాకేమనిపించింది అంటే ఇప్పుడు డెమాన్ పవన్ కెప్టెన్ అయితే డెమాన్ పవన్ ఓట్స్ అన్నీ రీతుకు పడతాయి. ఓకే, అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం అయింది. వీళ్ళందరూ నామినేషన్స్లో ఉంటే రీతు సేవ్ అయింది ఈజీగా. సో ఈ లాస్ట్ వీక్స్ 2-3 వీక్స్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో పాటు ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వీళ్ళ లెవెల్ ఆఫ్ ఓటింగ్ ఎవరికైతే పడతా ఉంటుందో వాళ్ళతో పాటు వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉండాలని కోరుకుంటారు. అది తప్పేం కాదు. సో ఆ ప్రాసెస్లో ఏమన్నా అది కూడా కొంచెం వీళ్ళకి దెబ్బ కొట్టిందా, అది కూడా అందుకే డెమాన్ పవన్కి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా. సపోర్ట్ ఏముందిలేండి, అది జస్ట్ పక్క నుండి చియర్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సో దట్స్ ఫైన్, అది దానివల్ల అంత ఏముండదు. బట్ ఈ స్ట్రాటజీ కూడా వాళ్ళకి ఏమైనా ఉందా అనిపించింది. ఇంకా తర్వాత కళ్యాణ్ ఫోటో వస్తుంది. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇమాన్యువల్ ఆ డైలాగ్ చెప్తాడు, నా తమ్ముళ్ళు జంప్స్ అండి అని. కొంచెం అది నెక్స్ట్ ఈ సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ జరిగిద్దండి. ప్రమోషన్ టాస్క్లో కూడా గొడవలే వీళ్ళకి. ఏందో పోనీ ఏమైనా సీరియస్ గొడవలా అంటే అదేదో కంటెంట్ కోసం గొడవ పడినట్టే ఉంటుంది. వీళ్ళు గొడవ పడితే మళ్ళీ కలిసిపోతారు. సో గొడవ అక్కర్లేని చోట గొడవ పడతారు. పోనీ ఆ గొడవ ఒరిజినల్గా అనిపించదు, అది ప్రాబ్లం. ఇంకా ఈ టాస్క్ ఏంటంటే 2 టీములుగా డివైడ్ చేస్తారండి. డివైడ్ చేస్తే టేబుల్ మీద ఆపోజిట్ టీంలో నుంచి ఒకళ్ళు వచ్చి మరకలు పోయాలి, వాళ్ళ తుడుస్తూ ఉండాలి. సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ ఈ 2 టీముల్లో అంతే. ఈ టీంలో అవతల వాళ్ళ నుంచి ఒకళ్ళు వచ్చి దాని మీద మరకలు పోస్తారు, ఆ టీంలో అవతల వాళ్ళ నుంచి ఒకళ్ళు వచ్చి మరకలు పోస్తారు. వీళ్ళు తుడుచుకుంటూ ఉండాలి ఆ పోసిన మరకలు. ఆ మొత్తం ఆ బాటిల్లో ఇస్తారు దాని మీద పోయడానికి, పోస్తే తుడుచుకుంటారు. సో ఆ బాటిల్ మొత్తం అయిపోయాక, మొత్తం తుడుచుకున్నాక వెళ్ళి తుడిచినవి ఉంటాయి కదా, టేబుల్ని క్లాత్తో క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ చేసిన క్లాత్ తీసుకెళ్ళి వాషింగ్ మషిన్లో వేయాలి. ఓకే, వాషింగ్ మషిన్లో వేసాక అక్కడ కొన్ని క్లాత్స్ ఉంటాయి, దానిలో అవన్నీ మడతలేసి అక్కడ పెట్టాలి. మడతలేసి అక్కడ పెట్టాక బజర్ ఎవరు ఫస్ట్ క్లిక్ చేస్తే వాళ్ళు విన్నర్ అనమాట. ఇది అసలు నేను ఇలాంటివి స్కిప్పే చేస్తాను, ఏంటి ఎక్స్ప్లెయిన్ కూడా చేయను రివ్యూస్లో. దీని కాడ కూడా గొడవలు అయినాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్లీన్ చేసుకొని క్లీన్ చేసడానికి యూజ్ చేసిన క్లాత్స్ అన్నీ ఒక బుట్టలో వేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ టీం వాళ్ళు తనూజ గారు అండ్ రీతు గారు మోస్ట్లీ అన్ని బుట్టలో వేసుకొని చేత్తో ఒకటి పట్టుకెళ్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ సగం దూరం వస్తారు, వచ్చినప్పుడు మీరు చేత్తో పట్టుకొని వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి బుట్టలో వేసి మళ్ళీ రండి అని దివ్య గారు చెప్తారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఏమైంది తర్వాత వాషింగ్ మిషన్లో వేయడానికి ఇవన్నీ బుట్టలో అన్నీ వేసి మిషన్ ఆన్ చేయడానికి వేరే వాళ్ళు రావాలి, టీంలో నుంచే వేరే పర్సన్స్. సో దానికి ఏంటంటే వీళ్ళ తనుజాకి, రీతుకి వీళ్ళ టీం నుంచి కళ్యాణ్ వస్తారు, అండ్ అవతల భరణి గారు అండ్ ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు, భరణి గారు ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళకేమో ఈ సుమన్ గారు వస్తారు. ఓకే,
సుమన్ గారు వస్తారు. ఇక్కడ ఏమైద్ది, సరే మళ్ళీ వీళ్ళు ఆ బుట్టని కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్ ఏమో అది వాటిలో వేసి మిషన్ ఆన్ చేయబోతుంటే ఇక్కడ దివ్య ఆపిద్ది. అదే మీరు ఇక్కడ ఇటు రావాలి, మీది అయిపోయింది కాబట్టి మీరు ఫస్ట్ ఇటు వచ్చాక తను స్టార్ట్ చేయాలన్నట్టు ఆపిద్ది. ఓకే, అప్పటికి దివ్య గారు సంచాలక్, దివ్య గారు భరణి గారిలో టీంలోనే ఉన్నారు. అంటే తను టీంలో ఒక ప్లేయరు అండ్ సంచాలక్ కూడా, అర్థమైంది అనుకుంటున్నా. సో ఆవిడ వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, భరణి గారు కూడా వాళ్ళు కూడా వచ్చేయాలి ఇక్కడికి. వాళ్ళు రాలా, అది నేను చూశాను, వాళ్ళు రాలా, వీళ్ళకి మాత్రమే చెప్పారు ఇక్కడ. ఇది పాయింట్ నెంబర్ 2. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ భరణి గారు అండ్ ఇమాన్యువల్ అనుకుంటా భరణి గారితో పాటు ఆడింది. సో వీళ్ళిద్దరూ అన్నీ మడతేసేసి బజర్ క్లిక్ చేస్తారు ఫస్ట్. ఇక్కడ తనుజ గారు వాళ్ళవి చూస్తే అన్నీ ఫోల్డ్ చేసేవన్నీ ఇంకా చాలా పెండింగ్ ఉంటాయి. 1 2 ఫోల్డ్ చేసినట్టున్నారు, ఫోల్డ్ చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఓకే, అది పాయింట్ నెంబర్ 3. ఇంకా వీళ్ళకి చాలా ఉంది, వాళ్ళది అయిపోయేసరికి ఇంకా వీళ్ళకి చాలా ఉంది. ఇది పాయింట్ నెంబర్ 3. ఇక్కడ బజర్ అయిపోయింది. ఇప్పుడు గొడవ స్టార్ట్ అయ్యిద్ది. ఇదేంటంటే తనుజ గారు స్టార్ట్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ చేయడం కాదు, మీ వాళ్ళేమో ఉంటే ఓకే, మమ్మల్ని ఏమో ఫస్ట్ బాక్స్లోకి వచ్చాకే అంటారు. అదేంటంటే ఈ సెకండ్ పాయింట్ నేను చెప్పింది, వాళ్ళేమో వెళ్ళలేదు, వీళ్ళనేమో మీరు వచ్చేయాలి తర్వాత స్టార్ట్ చేయాలన్న దాని గురించి. ఈ సంచాలకుగా ఒక్కళ్ళకే ఇచ్చేయండి అని అనుకుంటూ ఉంటారు తనుజ గారు. అంటే నిన్న దివ్య గారికే ఇచ్చినట్టున్నారు ఏదో ప్రమోషన్ పెరుగు టాస్క్లో. సో ఇట్లా ఒక్కళ్ళకే ఇచ్చేయండి, మీ వాళ్ళు ఇద్దరు లేరు, రూల్స్ నీ ఒక్కదానికే తెలిసినట్టు మాట్లాడు కానీ భరణి గారు అంటారు. సో మీరు మాట్లాడింది, మీరు ప్రతిసారి కామ్గా ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ భరణి గారు అంటారు, నేను అవసరమైనప్పుడే మాట్లాడతా సంథింగ్ ఏదో అంటే, దానికి నేను మాట్లాడతా, మీరు మాత్రం కామ్గానే ఉండండి, నేనేం నీలాగా లోడలోడ వాగనని భరణి గారు అంటారు. ఓకే, ఆయన గురించి ఆయన అనుకున్నారు నేను నీలాగా లోడలోడ వాగను అని. మేబీ ఇది కొంచెం ఇండైరెక్ట్గా తనుజ గారిని కూడా అన్నట్టే వస్తుంది, నువ్వు లోడలోడ వాగుతావని, నేను వాగనంటే. సో మీ వాగుళ్ళు మేము చూసాము అని తనుజ గారు అంటారు. నీది వాగుడు అని భరణి గారు అంటారు. అందరికీ తెలుసు అని భరణి గారే అంటారు, అందరికీ తెలుసు నీది వాగుడని. ఇక్కడ వాగుడనకు ఇట్లా స్టార్ట్ అయ్యిద్ది ఇద్దరి మధ్యలో, వాగుడనకు వాగేదేంటి అన్నట్టు. నువ్వు ఫస్ట్ అన్నావు అని భరణి గారు అంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ఈ పిచ్చి పిచ్చిగా వాగుడు ఏంటివన్నీ, పెద్దవాళ్ళు పెద్దోళ్ళు వేరే వాళ్ళు తప్పులు మాటలు మాట్లాడితే చెప్పాలి, మీరేంటి ఇట్లా అంటారు అన్నట్టు. మీరు గెలిచారనా ఇవన్నీ అన్నట్టు అంటూ ఉంటారు. సో పిచ్చి మాటలు వాగుడు ఏంటివన్నీ, సరిగ్గా మడత పెట్టలేదు అని ఇక్కడ రీతు అంటది, సరిగ్గా మడత పెట్టలేదు వాళ్ళు అన్నట్టు. అండ్ ఇక్కడ కళ్యాణ్ కూడా అంటాడు, ఎక్కువ మరకలు ఉన్నాయి వాళ్ళకి, మరకలు కూడా పోలేదు వాళ్ళవి. ఓకే, ఇక్కడ అదే దివ్య గారు బ్లూ టీమ్, అదే భరణి గారి టీం వాళ్ళ టీమే, దివ్య గారు కూడా వాళ్ళ టీమే. సో ఆ టీంకి కొంచెం మరకలు ఎక్కువ ఉన్నాయి కానీ బట్ ఫస్ట్ వాళ్ళే బెల్లు బజర్ కొట్టారు కాబట్టి వాళ్ళకే ఇస్తున్నా అన్నట్టు దివ్య గారు అంటారు. దానికి రీతు అసలు ఫస్ట్ రౌండ్లో మరకలే అవి కంప్లీట్గా తొడవనప్పుడు వాళ్ళు 3rd స్టేజ్ వరకు ఎలా వెళ్ళారు, లాస్ట్ వరకు ఎట్లా వెళ్ళారు, మీరు అక్కడ ఆపాలి కదా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తారు. సో నేను ఇదేమి లెవెల్ బై లెవెల్ కాదు, వాళ్ళు సంచాలకుని అడిగేదేమి ఉండదు కదా అన్నట్టు, అయినా మీది అక్కడ చాలా డిలే ఉంది, ఇంకా మా ఫోల్డింగ్ చేసేది ఇంకా చాలా డిలే ఉంది కదా అని అన్నట్టు. అంటే వాళ్ళు ఇంకా సీరియస్గా అవుతారు, మీరు బ్రాండ్ టాస్క్ అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా అన్నట్టు. అంటే ఇక్కడ రీతు కూడా ఏదో ఆర్గ్యూ చేయబోతుంటే తనుజ గారు ఇక్కడ ప్లీజ్ డోంట్ ఫైట్ అన్నట్టు వెళ్ళిపోతారు. కాదు తనుజ ఏదో క్వశ్చన్ చేస్తా ఉంటే ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ మీ అన్నట్టు దివ్య గారు అంటారు. ఇప్పుడు నీకు విన్నర్ ఇస్తే ఓకేనా అంటే నాకు వద్దు అట్లా అంటారు. సో అదే బిగ్ బాస్ నాకు ఇంకా సంచాలకుగా ఇవ్వకండి, నాకు ఇస్తే నచ్చట్లే అన్నట్టు అంటారు దివ్య గారు. ఇంకా ఇట్లా ఉంటుంది, ఇది జరిగింది. ఇక్కడ నాకేమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫన్నీ టాస్క్. ఓకే, ఫన్నీ ఇన్ ద సెన్స్ సీరియస్ టాస్క్ కాదు ఇది. దానికంత తనూజ గారు మిస్టేక్ ఏంటంటే ఓకే కన్సర్న్ రేజ్ చేయొచ్చు, బట్
దానికి అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏదో అదేదో మెయిన్ టాస్క్ అయినట్టు, కెప్టెన్సీ టాస్క్ అయినట్టు అంత గొడవ అక్కర్లేదు. దివ్య గారి సైడ్ నుంచి ఎంత ఫన్నీ టాస్క్ అయినా సంచాలకుగా పెట్టినప్పుడు ప్రాపర్‌గా చేసుకోవాలి. ఓకే. అది దివ్య గారి సైడ్ నుంచి ఆ మిస్టేక్ ఉంది. ఓకే. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే వీళ్ళకి చాలా ఇంకా మడత వేయాల్సినవి చాలా ఉన్నాయి. అది ఈలోపు వాళ్ళు తుడుచుకున్నా కూడా అయిపోయిద్ది వీళ్ళది ఫస్టు. ఓకే. సో దాన్ని బట్టి ఓకే. ఆ మరకలు అనేది ఓకే, అది చూడాలి. సంచాలకుగా దివ్య గారి మిస్టేక్ ఉంది. అది కన్ఫామ్గా ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే దివ్య గారిదే ఫస్ట్ మిస్టేక్. ఓకే. సరిగ్గా చూసుకోపోవడం అదంతా అది ఆవిడదే. అండ్ దానివల్ల విన్నర్స్ ఎవరన్నా చేంజ్ అవుతారా అంటే మేబీ ఆ మరకలు తుడుచుకుంటే అయిపోయిద్ది. బట్ వీళ్ళు చాలా ఉన్నాయి మడతేసేవి ఇంకా ఆ క్లాత్స్. సో అది ఓకే. మామూలుగా వీళ్ళు ఒకవేళ ఆ మరకలు తుడుచుకున్నా కూడా వీళ్ళే గెలిచేవాళ్ళేమో అనిపించింది నాకు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఓకే, అక్కడ కొంచెం చీటింగ్ అనేది జరిగింది. అది పక్కన పెడితే ఒక చిన్నగా రేజ్ చేసి వదిలేయచ్చు. దేనికి రేజ్ చేయాలి, దేనిది ఎంతవరకు లాగాలి అవి చూసుకోవాలి తనుజ గారు. దీనికి అంత రేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నాకు అనిపించింది టోటల్గా. ఇక్కడ నెక్స్ట్ కళ్యాణ్తో డిస్కషన్ అనమాట, తనుజ గారికి కళ్యాణ్కి. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ అడిగితే నేను ఏమన్నా రాంగ్గా మాట్లాడాను ఇట్లా అడిగితే అనవసరమైన కోపం, అంటే కొంచెం అంత అవసరం లేదన్నట్టు. ఇలా కాదు, సీజన్ 9 మొత్తం ఒకే సంచాలకు ఇట్లా బిగ్ బాస్ని క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు అంటారు కళ్యాణ్. ఇది కొంచెం కరెక్టే. అంత అనవసరమైన కోపం అన్నది కరెక్టే. ఇంకా భరణి గారు చూడు, అంటే లాస్ట్ వీక్ కూడా నాదే తప్పు అన్నారు, ఇద్దరిలో ఎవరిది తప్పు అంటే అది కూడా ఆవిడకు ఉన్నట్టుంది. ఓకే. ఇంకా నిన్న కర్డ్ టాస్క్లో కూడా ఏదో జరిగినట్టుందండి, నిన్న కూడా అలానే ఇచ్చారు అన్నట్టు. అండ్ అదే ఫస్ట్ బుట్టలో అన్నీ లేవు, మళ్ళీ వెళ్ళి అక్కడ అదే బుట్టలో పెట్టాలి అన్నట్టు. అది తర్వాత మళ్ళీ అందరినీ బ్లూ బాక్స్లోకి రావాలన్నప్పుడు వాళ్ళు ఉన్నా బయట ఉన్నా కానీ ఎలౌ చేయడం, ఇవన్నీ నాకు అట్లా అనిపించినాయి అన్నట్టు తనూజ గారు అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ రీతు అండ్ డెమాన్ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే నామినేషన్ పాయింట్స్లో వీడేంటి మాట్లాడు ఇట్లా అంటావేంటి అన్నట్టుగా అంటాడు డెమాన్. అంటే నన్ను ఎందుకు ఇట్లా వీడు మాట్లాడేంటి అన్నట్టు అంటావు ఏంటంటే, నేను అక్కడ వాళ్ళు నిన్ను గివప్ ఇచ్చావంటే నేను నీకు వచ్చి స్టాండ్ తీసుకున్నాను అన్నట్టు రీతు అంటారు. దానికి డెమాన్ ఏమంటాడంటే, అక్కడ నాది ఇమాన్యువల్ది కదా నామినేషను, మధ్యలో ఎందుకు వచ్చావు అన్నట్టుగా. ఏం నీకేమన్నా బ్రెయిన్ పని చేయట్లేదా, నీ గురించి స్టాండ్ తీసుకుంటే పిచ్చిమోహన్ దానిలాగా అన్నట్టు రీతు అంటది. ఓకే. ఇక డెమాన్ ఫీల్ అవుతాడు, మరి నువ్వు కూడా నన్ను ఆపకు, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో తెలియదా, ఎందుకు నన్ను ఆపుతావు అన్నట్టు డెమాన్ అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరికి గొడవ అయింది. సో ఇక్కడ ఏంటంటే రీతు గారు అక్కడ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం తప్పు కాదు, బట్ ఆ పాయింట్ వరకు అయ్యి తర్వాత ఆవిడ సైలెంట్గా ఉండొచ్చు. బట్ టోటల్గా అసలు ఆవిడది కళ్యాణ్ది నామినేషన్స్ లాగా వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. సో రీతు అక్కడ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం ఓకే, కానీ మధ్యలో అది చెప్పేసి ఇట్లా గివప్ ఇవ్వలేదు, అది మేము ఓట్ చేయడం వల్ల వెళ్ళాడు అని చెప్పేసి ఆగిపోయినా సరిపోయేది. ఓకే. ఆ పాయింట్ పెట్టడం రాంగ్ కాదు, పాయింట్ పెట్టాక ఇంకా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఓవర్గా డిస్కషన్ చేయడం అదంతా ఆది రీతు గారి సైడ్ నుంచి రాంగ్ అనమాట. సో ఇంకా తర్వాత ఇక్కడ దివ్య గారు అనమాట వాష్రూమ్లో, ఒక్క వారం అయినా గొడవ లేకుండా ఉందామన్నట్టు అనుకుంటాను, ఎందుకు ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది ప్రతిదానికి అని భరణి గారు అంటూ ఉంటారు. అది కొంచెం నిజంగానే ఇరిటేట్ అవుతూ ఉంటారు తనుజ గారు. ఇవాళ అయితే అలానే అనిపించింది. దానికి అంత సీన్ చేయక్కర్లా, ఓకే రేజ్ చేయి, నువ్వు నీ కన్సర్న్ రేజ్ చేయి, బట్ ఎంతవరకు ఏ టాస్క్కి ఎంతవరకు రేజ్ చేయాలో చూసుకోవాలి. సో ఇక్కడ సంజన గారు దివ్య గారు అనమాట, ఈ వీక్ నేను గేమ్ చేంజ్ చేశాను, అవును ఇమాన్యువల్తో కూడా డిస్టెన్స్ పెరిగిందని దివ్య గారు అంటూ ఉంటారు. నేను ఎవరి వెనుక పడే మనిషిని కాదు, ఇప్పుడు మన వాళ్ళంటే వదిలేసిపోరు, మేబీ ఇక్కడ కొంచెం ఇమాన్యువల్ మీద కొంచెం ఆవిడకి కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉందేమో
అలాగా నాతో లేడు అని. ఒకవేళ నేను మిస్టేక్ చేసినా నాతో ఉండాలి కదా నా వాడైతే అన్నట్టు ఇట్లా అనిపించింది. సో మన వాళ్ళు కాదంటే వెనక్కి ఎందుకు లాగాలి అన్నట్టు అనుకుంటారు. అయిపోయింది ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ అదే నాగార్జున గారు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు హౌస్ మేట్స్తో. ఇంకా ఇక్కడ రీతు చూడంగానే ఎంత లైక్ బాగున్నారు అన్నట్టు అంటా ఉంటే ప్రతి వీక్ చెప్తావు ఇట్లానే అన్నట్టు అంటారు. సో నిజంగానే ప్రతి వీక్ చెప్తారు. ఇంకా తర్వాత కళ్యాణ్ని ఆ సెల్యూట్ ఎలా చేయాలో ఆర్మీ స్టైల్లో నిన్న కెప్టెన్ అవగానే సెల్యూట్ చేశాడు కదా, ఆ సెల్యూట్ చూపిమంటే చూపిస్తాడనమాట. నెక్స్ట్ తర్వాత ఈసారి నీకు కెప్టెన్సీ బ్యాచ్కి 2 స్టార్లు కూడా వచ్చినాయి. మేబీ లాస్ట్ కెప్టెన్ అని అలా స్టార్లు పెట్టారేమో. ఎక్సెప్ట్ భరణి అందరూ కెప్టెన్ అయిపోయారు కదా అన్నట్టు అనుకుంటారు. సో ఇంక ఇక్కడ భరణి గారికి అది కెప్టెన్సీ అవ్వలేకపోయినా బాగా ట్రై చేసావు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు కానీ కలర్స్ ఆ విషయంలో బాగా ట్రై చేసావు అని కొంచెం ఆ బూస్ట్ అనేది అవసరం కొంచెం భరణి గారికి. ఎప్పుడు ప్రతిసారి ఇంతకుముందు ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి కూడా ప్రతిసారి వీకెండ్లో ఆయన ఏదో ఒకటి దెప్పిపోవడమే అనమాట. సో కొంచెం ఇస్తే బాగా ఆడతారు ఆ పుష్ ఇస్తే. ఇంకా ఇక్కడ హౌస్లో ఎక్కువ టైమ్స్ కెప్టెన్ అయింది ఇమాన్యువలే కాబట్టి, సో ఇవాళ నేను అడిగే ప్రతిదానికి ఆన్సర్ ఇమాన్యువలే చెప్పాలన్నట్టు ఫన్నీగా అంటారు. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా జాలీగా ఉంటారనుకుంటే ఈ ఫైట్స్తో నేను హ్యాపీగా లేనన్నట్టు, ఎందుకు ఈ హౌస్లో దేనివల్ల డిస్టర్బెన్స్ వచ్చింది అన్నట్టు స్టార్ట్ చేస్తారు ఇమాన్యువల్తో. రీతు అండ్ సంజన గారు గొడవ అయి ఉండొచ్చు. సంజన గారు మాటలు జారారు అనుకుంటున్నావంటే మాటలు జారడం అని కాదు కానీ కొన్ని ఆవిడ చూస్ చేసుకున్న వర్డ్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి. ఇంకా ఆవిడకి ఏమన్నా నచ్చకపోతే అప్పుడు చేసేటప్పుడే చెప్పాలి కానీ తర్వాత నామినేషన్స్లో కాదు. నెక్స్ట్ దివ్య గారిని అడిగితే మీకు ఏదన్నా ఒపీనియన్ ఉండొచ్చు బట్ గేమ్ గురించి మాట్లాడాలి కానీ ఇట్లా కాదు, తప్పు అయితే ఉంది సార్ అన్నట్టు దివ్య గారు కూడా అంటారనమాట. నెక్స్ట్ సుమన్ గారు ఒక అమ్మాయి మీద అలాగా బ్లేమ్స్ వేయడం తప్పు సార్ అన్నట్టు చెప్తారు. భరణి గారు కూడా నీకు ఎప్పుడైతే నీకు అలాగా డిస్కంఫర్ట్గా అనిపించిందో అప్పుడే చెప్పాలి కానీ ఇట్లా నామినేషన్స్లో కాదని ఆయన కూడా అంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ కూడా ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుందే సంజన గారు సార్, అంటే ఏదో పాయింట్ చెప్తాడండి. తర్వాత పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయారు. అండ్ తర్వాత ఇంక పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయి ఇట్లా జరిగింది అన్నట్టు చెప్తారు. డెమాన్ పవన్ కూడా సంజన ఇక్కడ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అన్న క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కొంచెం వ్యాలిడే అనిపించింది కానీ పవన్ ఆర్గ్యుమెంట్ కొంచెం ఇప్పుడు ఇమాన్యువల్ తీసుకున్నంత స్ట్రాంగ్గా మాట్లాడలేదు కానీ కొంతవరకు ఏదో తీసుకున్నాడు కానీ బట్ తీసుకోవాల్సిందే మేబీ డెమాన్ ఏమో అనిపించింది నాకు. బట్ తను ఏం చెప్తున్నాడంటే అసలు తను అనగానే ఏమనలేదు కదా అన్నట్టు, అంటే సార్ ఫస్ట్ అసలు నేను వినలేదు సార్ ఆవిడ ఏమన్నారో. నేను ఆ టైంలో నేను కళ్యాణ్ మీదకి వెళ్ళి ఇలా గొంతు పట్టుకున్నాను, ఇలా అంటున్నారు నన్ను, నేను దాని గురించి అది మైండ్లో రన్ అవుతుంది, అది తప్పేం లేదు. ఆ ముందే అంత గొడవ జరిగినప్పుడు నేను అట్లా అంటున్నారేంటి నన్ను అందరూ, అది బయటికి ఎలా వెళ్ళిందో ఈ థాట్స్ అన్నీ ఉండుండొచ్చు అతనికి. ఓకే, బట్ ఆ తర్వాత అయినా అర్థమై ఉంటుంది కదా ఆవిడేమన్నారో. అప్పుడైనా ఇమాన్యువల్ అన్నంత స్ట్రాంగ్గా డెమాన్ అనలేదు, కొంతవరకు ఏదో మాట్లాడాడు కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ మచ్ స్ట్రాంగ్. ఇమాన్యువల్లే అవసరం లేదు, ఇమాన్యువల్కి అంత అవసరం లేదు, సైలెంట్గా ఉండొచ్చు. బట్ స్టిల్ హీ టుక్. డెమాన్కి ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఒక రవ్వంతా డెమాన్కే ఎక్కువ ఉంటుందేమో అని డౌట్ నాది. సో ఇక్కడ కొంచెం పర్సనల్గా బ్యాడ్ చేశారేమో అన్నట్టు అనిపించింది. పర్సనల్గా చెప్పాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ నామినేషన్స్ అన్నట్టు. అండ్ ముందు కూడా అడిగింది నన్ను, మధ్యలోకి రాకని చెప్పారు. బట్ తను ఇదంతా ఏమనుకుంటున్నారో ఇదంతా చేస్తారని నాకు తెలీదు. ఇంకా తర్వాత అది నేను వినలేదు. తర్వాత రీతు దగ్గర ఉన్నాను నేను, తర్వాత అడుగుదామన్నా కానీ తర్వాత స్టిల్ లాస్ట్కి అడిగాను అన్నట్టు చెప్తా ఉంటాడు. బట్ స్ట్రాంగ్గా మాట్లాడాలి ఇంకా డెమాన్, ఇక్కడ మాట్లాడాలి నాగార్జున గారి దగ్గర,
అంటే ఊరికే ఆయన్ని ఎగనెస్ట్గా మాట్లాడమని కాదు నాగార్జున గారికి, బట్ కొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్గా మాట్లాడాలి అండ్ స్టాండ్ కొంచెం ఇంకా స్ట్రాంగ్గా తీసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొన్ని విషయాల్లో. ఇంకా ఇమాన్యువల్ని అడుగుతారు, ఎంత చెప్పినా వినట్లేదని చెప్తారు. అండ్ వెనక్కి తీసుకోమని కూడా చెప్పాను సార్, తీసుకోలేదు సార్. సంజన గారేమో ఇక్కడ 100 కెమెరాలు ఉన్నాయి సార్, ఇది పర్సనల్ ఏం కాదు, ఇక్కడ ఏం జరిగినా పర్సనల్ ఎలా అయింది సార్, ఇట్స్ అంటే పబ్లిక్ కదా, 100 కెమెరాలు ఉన్నాయి కదా. నాకు కనిపించింది ఉన్నదే చెప్పాను సార్, నేను లేనిదేం చెప్పలేదు. పక్క పక్కన కూర్చొని ఉంటే నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నేను దివ్యాకు కూడా క్లారిఫై చేశాను, నా ఉద్దేశం వేరే విధంగా వెళ్ళకూడదని కూడా నేను క్లారిటీగా చెప్పాను. నేను వాళ్ళ మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాలనుకోలేదు. డెమాన్కి చెప్పింది కూడా తను 4 వీక్స్ నుంచి కంటిన్యూస్గా నాకే చేస్తుంది, ఇవాళ కూడా నాకు చేస్తుందేమో, నేను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నేను కొన్ని పాయింట్స్ పెడతాను, బట్ నువ్వు మధ్యలోకి రావద్దు అన్నట్టు చెప్పాను. అండ్ కళ్ళ ముందు చేసిందే చెప్పాను, నాకు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి అట్లా చెప్పాను. బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాను డిస్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు నేను. అండ్ హౌ కెన్ షీ బ్రింగ్ హర్ ఫాదర్ షర్ట్ ఇష్యూ, వాళ్ళ షర్ట్ గురించి ఎట్లా తీసుకొస్తుంది, చనిపోయిన వాళ్ళ ఫాదర్ షర్ట్ గురించి. దెర్ ఈజ్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్, ఇట్లా అంటారు సంజన గారు. ఇక్కడ సేమ్ అండి నా క్వశ్చన్, అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేది ఏముంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చుంటే అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేది ఏముంది. పోనీ అది నీకేమన్నా కొత్త, నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదా, పోనీ అదేమన్నా నీ పర్సనల్ లైక్ హోమా, యు ఆర్ ఇన్ అ సొసైటీ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, అంటిల్ అన్లెస్ నిన్నేదో హామ్ చేసే తప్ప పర్సనల్ రైట్స్ అందరికీ ఉంటాయి వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి. సో నాకు అలా అనిపించింది. అండ్ యా, ఇక్కడ నాగార్జున గారు కూడా లైక్ క్వశ్చన్ బాగా చేస్తారు, లైక్ ఇమాన్యువల్కి నువ్వు హెడ్ మసాజ్ చేసావు, అది మరి దాని గురించి ఏంటంటే దట్ ఈస్ ఓకే సార్ అంటే, మరి అది ఓకే అయితే ఇది కూడా ఓకే కదా, నువ్వు అఫెన్స్లోకి వెళ్ళిపోయావు ఆవిడ నామినేషన్స్లో ఆవిడ చేసిన దానికి. అండ్ మీరు చేసే దానికి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అన్నావు, దానికి ఆడియన్స్ ఏమనుకోవాలి నువ్వు అన్నదానికి, అది ఏమైందంటే అక్కడ ఏం జరగకపోయినా ఈవిడ అలా అనేసరికి అంత మాట అన్నారంటే అక్కడ ఏమైనా జరిగి ఉంటుందా అన్న డౌట్ వస్తుంది, జరిగిందో లేదో ఆలోచించరు. లైక్ మనకి ఇంకా ప్రూఫ్ ఏం లేదు కదా ఏమన్నా జరిగింది అనడానికి, బట్ ఎందుకులే అనుకోవడం అని ఆలోచించరు. ఆవిడ అంత మాట అందంటే అక్కడ ఏమన్నా జరిగి ఉంటుందా అనే ఆలోచిస్తారు. సో అక్కడ మిస్టేక్ ఉంది సంజన గారితో అదొకటి. అండ్ నీది ఇమాన్యువల్ది రిలేషన్షిప్ బాగా డిఫైన్ చేసుకున్నావు, బట్ వాళ్ళది ఎందుకు మిస్అండర్స్టాండింగ్ అయ్యేలాగా లైక్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు ఆర్ అవ్వాలని కోరుకున్నావా వేరే వాళ్ళు అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకోవాలని. అండ్ ఇంకా ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నట్టు అంటారనమాట. అదే ఇప్పుడు నీ విషయంలో వేరే ఇంకొకళ్ళు వచ్చి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు స్టే విత్ హర్ అంటే, నేను నీతో కంఫర్టబుల్గా లేరని నీకు చెప్పను, వాళ్ళనే కంఫర్ట్ లేకపోతే వాళ్ళనే గేట్స్ ఓపెన్ చేయించి పంపిస్తాను అంటే, ఇండైరెక్ట్గా నీకు ఒకళ్ళతో కంఫర్ట్ లేదంటే ఇష్యూ నీతో ఉంది, నువ్వు కంఫర్ట్ లేదంటే ఇదర్ అడ్జస్ట్ అయ్యి ఉండాలి ఆర్ నువ్వే వెళ్ళిపోవాలి అని ఇండైరెక్ట్గా చెప్పారు అక్కడే. సో నింద వేయడం చాలా ఈజీ, ఇట్లాంటి మాటలతో నిందలే పడతాయి మరి. దిస్ ఈజ్ వెరీ అషేమ్డ్. సో నీకు నింద ఇది బాగా చెప్తారు, ఎగ్జాంపుల్ నీ లైఫ్లో నువ్వు చూసావు నీ మీద నిందలు పడినప్పుడు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా దానికి లేదు సార్, నేను నా మీదకి వచ్చారు కాబట్టే నేను ఇది చెప్పాను, నేను అసలు ఇంటర్ఫియర్ అవ్వాలనుకోలేదు అండ్ నాకు అది అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను సార్, బట్ ఆ పాయింటే నేను రేస్ చేయాలనుకోలే, బట్ తను నా మీదకి వచ్చినప్పుడు రేస్ చేశాను అన్నట్టు చెప్పడానికి చూస్తున్నారు సంజన గారు. సో దీనికి నెక్స్ట్ ఆ వీడియో ప్లే చేస్తారండి తనుజ గారు సంజన గారు మాట్లాడుకునేది, అది వీళ్ళు ఏంటి లవ్వా ఏంటి అన్నట్టు. సో నీ వల్ల వేరే వాళ్ళందరూ అన్కంఫర్టబుల్ అంటే నువ్వు అలా అనేదానికి వేరే వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతారు కదా అన్నట్టు. అండ్
డెమాన్ నీ క్లోజే కదా, నువ్వు తనకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంటే, నేను వాళ్ళ దానిలో ఇంటర్ఫియర్ అవ్వాలనుకోలే అంటారు. మరి తనూజాతో ఎందుకు డిస్కషన్ పెట్టావన్న పాయింట్ రేజ్ చేస్తారు. అది కూడా బాగానే అనిపించింది లాజిక్. సో ఇక్కడ దాని తర్వాత ఏమైద్ది, అందరూ హౌస్ అందరూ ఎవ్వరికి కంఫర్టబుల్ అది ప్రాబ్లం ఏం లేదంటున్నారు. అందరు అడుగుతారు ఒక్కొక్కళ్ళని, ఎవరికైనా ఉందా అంటే లేదు లేదు ఎవరికి లేదనే చెప్తారు. మరి నీకు ఒక్కదానికి ఎందుకు ఉంది ఆ అన్కంఫర్టబుల్ అనేది? లాస్ట్ టైం ఈ అమ్మాయిలు ఆంటీలు ఇట్లా అన్న విషయంలో కూడా వార్నింగ్ ఇచ్చాను అన్నట్టు అంటారు. ఇంకా సంజన గారు దీనికి సార్ నేను దీని గురించి ఇంక మాట్లాడాలనుకోవట్లేదు అన్నట్టు అంటారు. నువ్వు అనేవన్నీ అనేసి ఇంక ఇప్పుడు అనుకోవట్లేదు అంటే ఎట్లా అన్నట్టు అంటారు అనమాట. అది నిజమే, అనేసి ఇంక మాట్లాడుకోవాలనుకోవట్లేదంటే. సో సార్ ఇక్కడ నేను నా ఇంటెన్షన్ వాళ్ళని ఏదో బ్యాడ్ చేద్దామని కాదు, బట్ అది అలానే వెళ్ళింది. దానికి ఇంక నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నీకు స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ నేను గేట్స్ ఓపెన్ చేస్తా, డెసిషన్ నీదే అంటారు. సార్ చాలా కష్టపడి వచ్చాను సార్ ఇక్కడికి, తెలుసు 19 years వేరే వాళ్ళంటే చిన్న చిన్న షోస్ చేసుకొని వచ్చారు, నువ్వు 19 years కష్టపడ్డావు కదా, చిన్న చిన్న షోస్ చేసి వాళ్ళకి వాల్యూ లేదా అన్నట్టు అడుగుతారు. ఇది నాకు అంత ఇంటెన్షనల్గా అన్నారు అనిపించాలి ఆ రోజైతే. సార్ నో సార్ ఐ విల్ స్టే ఇన్ ద హౌస్ సార్ అంటే, ఇది నీ డెసిషన్ కాదు రీతుది అన్నట్టు రీతుని అడుగుతారు. రీతుని అడిగితే సార్ అది ఇంకా ఆవిడ ఇష్టం సార్, తన డెసిషన్ సార్ అన్నట్టు చెప్తారు ఇక్కడ రీతు. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే, చెప్పచ్చు కదా ఇట్లా సార్ అట్లీస్ట్ లైక్ సారీ కూడా కాదు, నేనేమనుకున్నానంటే ఆవిడ ఎందుకు అలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు, దానిలో ఎందుకు అలాగా అని క్వశ్చన్ చేసి ఫర్దర్గా దీన్ని అలాగా పోర్ట్రే చేయరు అంటే నాకు ఓకే సార్ అని చెప్తారేమో ఎక్స్పెక్ట్ చేసా. బట్ డైరెక్ట్గా తన ఇష్టం అన్నారు. తర్వాత మళ్ళా ఒక సిచ్యువేషన్లో అట్లా పర్లేదే ఓకే అన్నట్టు అనిపించింది. ఇట్లా అన్నా కూడా ఎందుకో చెప్తాను, ఇలాగ ఆవిడ ఇష్టం అన్నది కూడా ఎందుకు రీతు లైక్ ఒక మాట అంటది, అది బాగా అనిపించింది. సార్ నేను సుమన్ గారితో అంతే అలానే ఉంటాను, ఇమాన్యువల్తో అలానే ఉంటా, భరణి గారితో అలానే ఉంటా. సో దానిలో ఏముంది సార్, ఆవిడే అంటున్నారు కదా ఇక్కడ 100 కెమెరాస్ ఉంటాయని, నేను ఏం తప్పు చేస్తాను సార్, ఆవిడ తెలివిగా వాళ్ళు తప్పు చేశారు అనట్లేదు అంటున్నారు అనమాట. నాకు నచ్చలేదు అంటున్నా కానీ వాళ్ళ తప్పు అనట్లేదు నేను అంటున్నారు ఆవిడ తెలివిగా. సో ఓవర్ స్మార్ట్గా కొంచెం. ఇంకా అక్కడ ఏం లేదు, ఆవిడ గేమ్ చేంజ్ చేసుకున్నారు ఫ్యామిలీ వీక్ తర్వాత, ఇన్సెన్సిటివ్గా రూత్లెస్గా తయారయ్యారు అన్నట్టు అంటారు, రూత్లెస్గా అయ్యారు అని. సార్ షర్టు విషయం కూడా నేను దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ ఫాదర్ షర్టు గురించి కూడా తీసుకొచ్చారు అన్నట్టు. సో అదే ఆవిడేం చెప్తారంటే, మీకోసం జుట్టు కత్తిరించుకొని ఆర్ షర్ట్ ఇచ్చేసి మీ శారీస్ కోసం ఇట్లా ఇన్ని చేసి నాకు మీ నుంచి ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న విషయానికి ఆ పాయింట్ తెచ్చాను సార్ అన్నట్టు చెప్తారు. సో మీరు 4 members సాక్రిఫైస్ చేస్తేనే సంజన లోపలికి వచ్చింది, భరణి గారు, ఇమాన్యువల్, రీతు అండ్ ఇంకొకరు ఎవరు, తనూజ. సో ఇప్పుడు డెసిషన్ కూడా మీదే అని వాళ్ళ నలుగురికి వదిలేస్తే, భరణి గారేమో మేము డిస్కస్ చేసుకొని చెప్తాం నలుగురం అన్నట్టు అంటారు. ఇక్కడ సంజన గారు సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను సార్, నన్ను పంపించండి సార్ అన్నట్టు అంటే, దానికి ఇక్కడ నాగార్జున గారు కోపం వస్తుంది. ప్రతిసారి ఉండాలా వెళ్ళాలా అన్నది 5 minutesకి ఒకసారి ఒక డెసిషన్ మార్చుకుంటావు ఏంటన్నట్టు. సో సార్ ఐ లీవ్ సార్ ప్లీజ్ సార్ దయచేసి నేను వెళ్తాను సార్, ఇట్స్ నాట్ యారోగెన్స్ సార్, ఎందుకంటే ప్రతి నామినేషన్స్లో ఇంకా వాళ్ళు నన్ను అంటున్నారు సార్, మా వల్లే ఉంటున్నాం అంటున్నారు సార్. సో ఇక్కడ వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకోవడానికి వెళ్తారు. సో ఇక్కడ భరణి గారు అనమాట, ఇది టోటలీ రీతూస్ కాల్. అఫ్కోర్స్ తనకి జరిగిన దానికి తన ప్లేస్లో ఎవరున్నా అది పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో నేనేమనుకుంటున్నా అంటే, సారీ చెప్పి రిపీట్ చేయను ఆడియన్స్కి, రీతుకి, హోస్ట్కి, బిగ్ బాస్కి సారీ చెప్పి రిపీట్ చేయను అంటే ఓకే. దానికి రీతు అన్నది, బట్ ఐ డోంట్ వాంట్ సారీ, ఫోర్స్ఫుల్గా సారీ వద్దు అన్నట్టు అంటారు. అంటే ఆవిడ ఇష్టమే ఆవిడ చెప్పాలి కానీ నాకు ఇలాగా చెప్పించుకోవడం ఇష్టం లేదు అన్నదానికి ఓకే. ఇందాక కూడా అందుకే ఆవిడ తన ఇష్టం అన్నారు, ఇట్లా అట్లీస్ట్ సారీ ఆర్
ఇట్లా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా, ఇట్లాంటివి పోర్ట్రే చేయొద్దని కూడా అన్నది. దానికి ఇది కూడా బానే అనిపించింది. లైక్ నాకు ఆ బలవంతంగా వద్దు అన్నది కూడా బా అనిపించింది ఆ మాట. సో తనూజ గారు కూడా అవును అది సారీ చెప్పించి ఉండమందాం అన్నట్టు అంటారు. ఇమాన్యువల్కి ఇక్కడ కొంచెం కష్టంగా అనిపించి ఉంటుంది. నాకు కూడా ఇంక అంతే అన్నట్టు అంటారు. సో లయన్ అన్న నన్ను పంపించేయండి, ఇక్కడ సంజన గారు అంటూ ఉంటారు భరణి గారితో. సో ఇది అర్థం చేసుకో, లేదు నేను అలసిపోయాను నేను వెళ్ళిపోతా అన్నట్టు అంటూ ఉంటారు. గుచ్చి గుచ్చి మాటలు పడాలంటే నేను రెడీగా లేను అన్నట్టు అంటూ ఉంటారు. దానికి ఇంకా ఇక్కడ నాగార్జున గారు ఆడియన్స్తో కూడా మాట్లాడిస్తారు. మాట్లాడివ్వరు, ఫస్ట్ ఆడియన్స్ని అడుగుతారు. సార్ అది ఇంకా సంజన గారి థాట్ ప్రాసెసే అంత అనుకుంటా, బట్ అది ఆవిడకి అనిపించినప్పుడు వెంటనే చెప్పుంటే అది ఫ్రాంక్గా అనిపించేది, బట్ ఇప్పుడు అట్లా అనిపించట్లా ఫ్రాంక్గా అన్నట్టు చెప్తారు. ఇంకా ఇది అదే చెప్తారు వీళ్ళు నలుగురు కలిసి వచ్చి ఇట్లా సారీ చెప్తే ఓకే సార్ అన్నట్టు. సో ఇక్కడ సంజన గారు డిఫెండ్ చేసుకుంటారు. సార్ నేను వాళ్ళది తప్పు అనలేదు సార్, నాకు అనిపించింది నా ఒపీనియన్, నా ఫీలింగ్ చెప్పుకున్నాను సార్, నా ఫీలింగ్ చెప్పుకోవడానికి కూడా నాకు రైట్ లేదంటే నేను నా ఫీలింగ్ చెప్పుకున్నందుకు కూడా నేను సారీ చెప్పాలంటే నేను చెప్పలేను సార్ అన్నట్టు అంటారు. దానికి ఆడియన్స్తో కూడా మాట్లాడిస్తారు. మీకు నచ్చకపోతే అప్పటికప్పుడే చెప్పాల్సింది, ఇలాగా కాకుండా అన్నట్టు అంటారు. సార్ ఇది నాకు టూ మచ్ అయిపోతుంది సార్ హ్యాండిల్ చేయడానికి, నా వల్ల కాదు సార్, నేను ఉన్నా కూడా హెల్త్ నాకు ఇట్లాగా సహకరించదు ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో. ఇప్పుడు నువ్వు వెళ్తే నువ్వేమనుకొని వచ్చావు, నీ మీద ఉన్న వాట్ ఎవర్ ఎలిగేషన్స్ ఏవైతే పడ్డాయో అవన్నీ పోవాలనుకొని వచ్చావు, ఇప్పుడు నువ్వు వెళ్తే నీ మీద ఒక బ్లాక్ మార్క్తో వెళ్తావు. సార్ వాళ్ళు 100 సార్లు చెప్పారు సార్ ఇట్లా నా వల్లే ఉన్నావు అన్నట్టు. సో మరి ఆడియన్స్కి ఏంటి అంటే సారీ చెప్తాను సార్ నేను ఆడియన్స్కి అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది నాగార్జున గారికి అండ్ సంజన గారికి. సో ఇమాన్యువల్ తప్ప వేరే ముగ్గురు 10 సార్లు చెప్పారు సార్ నేను సాక్రిఫైస్ చేశా అని. ఇక్కడ రీతు ఒక పాయింట్ వాళ్ళ నలుగురు మాట్లాడేటప్పుడు అంటారనమాట, మనం ఎక్కడ అన్నాము రీతు ఇది ఫస్ట్ టైం తీయడం, ఓకే భరణి గారు కూడా హ్యుమానిటీ పాయింట్ వచ్చినప్పుడు తీస్తారు, తనూజ గారు 1, 2, 3 సార్లు అన్నట్టున్నారు. సో ఇక్కడ రీతు అంటారనమాట, మనం ఎప్పుడు తీసాం అసలు, మనం అన్ని సార్లు అన్నామంటారు అన్నట్టు అంటారు రీతు. ఆ పాయింట్ కరెక్టే. సో ఇక్కడ ఇమాన్యువల్ కూడా చెప్తాడనమాట, సార్ సంజన గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు అంతే, భరణి గారు ఆ పాయింట్ తెచ్చింది కూడా మీరు హ్యుమానిటీ లేదన్న దానికి చెప్పారు, రీతు కూడా ఆ మాట అన్నప్పుడు ఎవరైనా అట్లా అంటారు. సో తనూజ గారు కొంచెం అన్నారులేండి. సో ఇంకా సారీ చెప్తారు లాస్ట్కి సంజన గారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ నువ్వు చేసినందుకు అన్నట్టు నాగార్జున గారు అంటే సారీ చెప్పినందుకు. అండ్ ఎవరికైనా అలాగా అన్కంఫర్టబుల్ అనిపిస్తే అప్పటికప్పుడే చెప్పేయండి, అండ్ ఇలా క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయొద్దు, అండ్ ఈ ఇష్యూ గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి క్లోజ్ చేసేస్తారు దీన్ని. మరి నామినేషన్స్లో మళ్ళీ తీసుకొస్తారా లేదా అనేది నాకు డౌట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ డెమాన్ పవన్ దగ్గరికి వస్తారు, వచ్చి పవన్ అడుగుతారు బ్యాక్ ఓకేనా అంటే, సార్ కొంచెం స్టిఫ్నెస్ ఉంది బట్ ఓకే సార్ అంటే, అంత బ్యాక్ పెయిన్తో కూడా బాగా ఆడావు అన్నట్టు మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు డెమాన్ పవన్కి భరణి గారికి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అవసరం, అందరికి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. సో కోర్ట్ మార్షల్ అంటే తెలుసా, అదేదో ఆర్మీలో ఏదో మరి ఏముంటుందో, సో తెలుసు సార్ అన్నట్టు అంటారు. సో మరి ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే, సార్ దేని గురించి సార్ అంటే, దేని గురించో కూడా తెలియదా అంటే, సో లేదు సార్ మైండ్లో 4-5 రీజన్స్ రన్ అవుతున్నాయి అంటే, సరే ఏంటో చెప్పు అవేవేంటో చెప్పు అంటారు. ఏం లేదు ఇంకా వీకెండ్స్లో జరిగిన మిస్టేక్స్ చెప్పుకుంటూ వస్తాడు కళ్యాణ్. సార్ ఒకటి డెమాన్ది గొంతు పట్టుకున్నది అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ సార్, అది అలా ఏం లేదు, అందరు కొంచెం తప్పుగా అనుకున్నట్టున్నారంటే ఓకే అది క్లియర్డ్. సెకండ్ ఏంటి అంటే, సార్ కంట్రోల్ తప్పాను సార్ కొంచెం అన్నట్టు అంటారు, ఓకే. థర్డ్ ఏంటి అంటే, రీతుకి నాకు ఆర్గ్యుమెంట్ అయింది సార్ అన్నట్టు చెప్తారు. మరి ఫోర్త్ ఏంటి సార్, ఇంక ఇవే సార్ ఆ అగ్రెషన్ నాది వచ్చింది అన్నట్టు చెప్తారు. సో ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ని సంజన గారిని అడుగుతారు, ఎందుకంటే వీళ్ళే గొంతు పట్టుకోవడానికి వెళ్ళాడు అనుకునేది వీళ్ళిద్దరే.
సో వీళ్ళిద్దరికి సార్ ఆ టైంకి అట్లా అనిపించింది కానీ తర్వాత క్లారిఫై అయింది సార్ అన్నట్టు వాళ్ళు చెప్తారు. అది కూడా క్లోజ్ చేస్తారు. ఆ డిస్కషన్ కూడా గొంతు పట్టుకునేది నేను ఆ రోజు కూడా చెప్పాను, నాకు జా లైన్ పట్టుకున్నట్టుంది, నెక్ పట్టుకున్నట్టు లేదు. జా లైన్ అంటే ఆపటానికి అన్నట్టు అనిపించింది, నెక్ అయితే గొంతు పట్టుకోవడానికి వెళ్ళినట్టు అనిపించేది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇంకా మరి బీప్ వర్డ్స్, అగ్రెషను ఈ వీటి గురించి మాట్లాడుకుందాం అన్నట్టు స్టార్ట్ చేస్తారు. ఇది బీప్ వర్డ్ గురించి నాకేం ఇంకా డిస్కషన్ కనిపించలేదండి, అసలు ఏమన్నా అన్నాడా లేదా అని, ఆర్ కట్ చేశారా ఎడిటింగ్లో నాగార్జున గారు ఏమన్నా చెప్తే అది తెలీదు. ఇంకా అగ్రెషన్ గురించి అడిగితే సార్ ఏం లేదు సార్, నన్నేమో అన్ని బ్లేమ్స్ వేసి వీళ్ళిద్దరు కలిసి మొత్తం వాళ్ళు చేశారు, నాకేమో అన్ని బ్లేమ్స్ వేశారు, ఇంకా 4 days నుంచి హోల్డ్ చేసుకొని అలా బర్స్ట్ అవుట్ అయిపోయాను అన్నట్టు చెప్తారనమాట కళ్యాణ్. సో టూ మచ్ యాంగర్ మంచిది కాదు అన్నట్టు ఇప్పుడు ఎలా సాఫ్ట్గా చెప్తున్నావో, అండ్ ఈ కుర్చీని కొట్టడం అవన్నీ హిట్ చేయడం ఇవన్నీ అడుగుతారు. ఇంకా సార్ అక్కడ ఇంకా తనకి ఎలాగూ వెళ్ళిపోయి అతనికి వదిలేసి నన్ను ఆట ఆడుకుందాం అనుకున్నాను, నన్ను బయటికి పంపించేశారు. అప్పుడు అట్లీస్ట్ పాసిబిలిటీస్ ఏమన్నా లాస్ట్ ముందుకెళ్ళే కొందుకు ఉండేవేమో. ఆయన ఎలాగో లాస్ట్ రౌండ్లోనేమో రీతుకు వదిలేస్తా అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో తన పాసిబిలిటీస్ అంటున్నాడు. సో ఇంకా నామినేషన్స్లో కూడా ఆ డిస్కషన్స్లో ఎక్కువ ఫ్లేర్ అప్ అయిపోయా అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా డెమాన్కి ఇక్కడ రీతుని అడుగుతారు. అక్కడ నామినేషన్స్ డెమాన్ పవన్కి ఇమాన్యువల్కి అయితే మధ్యలో నువ్వెందుకు వెళ్ళావని రీతు గారిని అడుగుతారు. దానికి అక్కడ తను గివప్ ఇచ్చాడు అంటుంటే అది చెప్పడానికి వెళ్ళాను సార్, గివప్ ఇవ్వలేదు అని. తనకి డెమాన్ డిఫెండ్ చేసుకుంటాడు కదా, నువ్వెందుకు దూరావంటే నువ్వు తనకి లాయర్వా అని అడుగుతారు. సో కెప్టెన్గా నువ్వు కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వే మధ్యలో వెళ్ళి ఇంకా పెద్దది చేసావు అన్నట్టుగా అంటారనమాట. అందరూ ఏంటో ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయాక మేము ఎవరికి వాళ్ళు మేము నాయిస్ చేయాలి, అది కొంచెం నాకు నిజమే కొంచెమే లేదు 90% నిజమే అనిపించింది. ఇంకా ఇక్కడ రీతుది అయితే నాకు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం మిస్టేక్ అనిపించలే, కానీ తర్వాత ప్రొలాంగ్ చేశారు. ఆవిడ మధ్యలో వెళ్ళిన వాళ్ళు మధ్యలోనే తిరిగి వచ్చేయచ్చు ఆ పాయింట్ చెప్పాక, గివప్ పాయింట్, బట్ అది మిస్ అయింది అనిపించింది రీతు సైడ్. నెక్స్ట్ కళ్యాణ్ది కొంచెం అగ్రెషన్ ఎక్కువ అయింది అనిపించింది, ఓవర్ అగ్రెషను. ఆ రోజు తనని బ్లేమ్ చేశారన్న బాధ ఉండొచ్చు, కానీ అది కొంచెం ఓవర్ అగ్రెషన్ అనిపించింది. నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ ప్లే చేస్తారండి, అదేం వీడియో అంటే అదే డెమాన్ పవన్ ఓకే అన్నాడా లేదా అని. కళ్యాణ్ ఇట్లా లాస్ట్ దాకా బ్లూ టీమ్కే ఆడతాం అన్నదానికి ఓకే అన్నాడా లేదా అని. సో దానికి ఓకే అండ్ కానీ ఇదేంటి ఏదో అంటాడు అంతేనా, కళ్యాణ్ ఇట్లా లాస్ట్కి బ్లూ టీమ్ దాకా ఆడదామంటే అంతే అది క్లియర్ అన్నట్టు అంటాడు డెమాన్. అది ఓకే అన్నట్టే కదా అంటే సార్ అంతే సార్ అంటే ఇంకా తన ఉద్దేశం ఏంటంటే ఇమాన్యువల్కి రీతుకి సపోర్ట్ చేద్దామని అనుకున్నా అన్నట్టు చెప్తే రీతు ఓకే ఇమాన్యువల్ మీ టీంలో లేడు కదా అన్న క్వశ్చన్ రైజ్ అయ్యిద్ది. సో అది ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఇమాన్యువల్కి సపోర్ట్ చేద్దామో రీతుకి చేద్దాం అనుకున్నది తప్పు కాదు, అది ఓపెన్గా చెప్పాలి, ఇట్లా లోపల ఒకటి అనుకొని బయట ఒకటి చెప్పకూడదు అన్నట్టు చెప్తారు. ఫైన్ అది కూడా. ఇంకా తర్వాత సుమన్ గారు అదే సంజన గారిని కొన్ని వర్డ్స్ సుమన్ డార్లింగ్ అట్లాంటివి ఇష్టం లేదా అని అడిగితే కొంచెం అది వద్దని చెప్పాను, ఆవిడ కూడా ఆపేశారు సార్ ఇప్పుడు అన్నట్టు అంటారు. సో ఇది ఊరికే అడిగినట్టు అనిపించింది. భరణి గారినేమో నీలో ఫన్ యాంగిల్ అదంతా బాగుంది కానీ ఆ సర్ఫ్ ఎక్సెల్ టాస్క్లు కూడా ఏంటి మీకు గోలా అన్నట్టు అడుగుతారు. తర్వాత దివ్య గారిని అసలు సర్ఫ్ ఎక్సెల్ అంటేనే క్లీనింగ్ ప్రాపర్టీ కదా, ఆ క్లీనింగ్ది వదిలేసి ఫస్ట్ ఎవరు బజర్ నొక్కితే వాళ్ళకి ఇస్తా అంటావేంటని క్వశ్చన్ చేస్తారు. సార్ అది యాక్చువల్లీ ఫన్ టాస్క్లో కదా సార్, అందుకని ఇంకా అది ఫస్ట్ ఎవరు కొడితే వాళ్ళకి ఇచ్చేసాను అంటే, మీది ఫన్ ఏమి ఉండదు, మీదంతా సీరియసే కదా, మీ ముగ్గురు మధ్య ఏదన్నా జరిగితే అది సీరియస్గానే అవుతుంది. అండ్ ఇక్కడ తనూజ గారిని అడుగుతారు,
తనూజ గారేమో సార్ అక్కడ ఫోల్డింగ్స్ సరిగ్గా చేయలేదు, మరకలు ఇంకా ఉన్నాయి, ఇంకా అందుకని అట్లాగా సీరియస్ అయ్యానంటే, మరి బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తున్నావు నువ్వెవరు అన్నట్టు అడుగుతారు. ఇక్కడ కొంచెం నువ్వెవరు అనకుండా ఉండాల్సింది అనిపించింది. సార్ కొంచెం చీటింగ్ జరిగింది అనిపించింది సార్, ఇంకా అందుకని ఆ కోపంలో వాళ్ళనే చేయండి సీజన్ మొత్తం ఇట్లా అన్నాను అంటే, అదేంటి బ్లూ టీమ్కి వాళ్ళ టీం ఏంటి సంచాలక్ కదా తను అంటే, సార్ బ్లూ టీంలో మెంబర్ అండ్ సంచాలక్ 2 సార్ అన్నట్టు చెప్తారు. సో మీరైతే ఈ గొడవలు తగ్గించుకోండి, చిరాకు వస్తుంది ఆడియన్స్కి అని చెప్పారు. ప్రతిదానికి మీ ముగ్గురిదే హైలైట్ అవుతుంది, ఏమన్నా వస్తే చాలని చెప్పారు. నెక్స్ట్ ఈ టాస్క్ ఒకటి పెట్టారండి, ఇది సేఫ్గా అయిపోయింది అనిపించింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని మీకు ఎనిమి ఎవరు, బ్యాక్ స్టాబర్ ఎవరు అని అడిగారు. సో కళ్యాణ్కి వచ్చేసరికి ఇమాన్యువల్ ఎనిమి, అది పాజిటివ్ వేలోనే ఇచ్చారు, కాంపిటీషన్ టఫ్ కాంపిటీషన్ అని. ఇక ఇతన్ని చూసి అందరూ ఎనిమి అంటే టఫ్ కాంపిటీషన్ పెట్టేశారు, రీజనింగ్ అది పెట్టారు టఫ్ కాంపిటీషన్ అని. ఇంకా బ్యాక్ స్టాబింగ్ ఏమో డెమాన్ పవన్కి ఇచ్చారు, అదే లాస్ట్ వీక్ కెప్టెన్సీ ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకొని నా మీద బ్లేమ్స్ వేశారని. భరణి గారు డెమాన్ పవన్కి టఫ్ కాంపిటీషన్ అని ఎనిమి ఇచ్చారు. సంజన గారికి ఏమో ఆ ఫైర్ స్టామ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి నన్ను నామినేషన్స్లోకి పంపించడానికి ట్రై చేశారు, వాళ్ళతో ఒక టీమప్ అయ్యి అన్నట్టు. ఇది కూడా ఓకే పర్లా. సుమన్ గారేమో డెమాన్ పవన్తో టఫ్ కాంపిటీషన్ అన్నారు, వాళ్ళని చూసి ఫస్ట్ భరణి గారిని చూసి. సంజన గారు బ్యాక్ స్టాబర్ ఇచ్చారు, ఆవిడ దగ్గర నుంచి నాకు సపోర్ట్ ఉండదు సార్ ఎప్పుడు అన్నట్టు. అంటే కెప్టెన్సీలో ఆయన కోసం నేను నుంచున్నాను సార్ అని సంజన గారు అంటే, అది ఎవరున్నా నుంచుంటానన్నారు అంటే నా కోసం కాదు కదా సార్ అంటే, అది కొంచెం నాకేమనిపించింది అంటే రీతుకి ఎగనెస్ట్గా ఎవరున్నా నుంచునే వాళ్ళేమో అన్న డౌట్ వచ్చింది. సో ఇంకా అదొకటి. దాని తర్వాత డెమాన్ పవన్ ఇమాన్యువల్కి ఇస్తారు టఫ్ కాంపిటీషన్ అనే ఆ ఎనిమి అనేది. నెక్స్ట్ కళ్యాణ్కి బ్యాక్ స్టాబర్ ఇచ్చారు, నన్ను ఫస్ట్ పంపిద్దాం అనుకున్నాడు సార్ అన్నట్టు ఇచ్చారు. అండ్ ఇక్కడ నాగార్జున గారు ఈ పాయింట్ తెస్తారు, ఈ మొన్న కెప్టెన్సీ కాదు, ఆ ముందు అది మాన్స్టర్ టాస్క్లో నన్ను ఫస్ట్ పంపించేద్దాం అనుకున్నాడు అని చెప్తే, మొన్న ఈ రోడ్ వేసే దానిలో నువ్వు మొత్తం కంప్లీట్ చేసేదాకా తను ఫ్లాగ్ పెట్టకుండా ఆగాడు అన్నట్టు అంటారనమాట నాగార్జున గారు. అది కొంచెం ఆగడం నాకు బాగా అనిపించింది, కానీ తను పక్కన అట్లా పడిపోయాక కూడా తను ఫ్లాగ్ తీసుకోకుండా ఆగడం. బట్ ఒకవేళ తను కంప్లీట్ చేసున్నాడు అనుకోండి, ఆగాడు, డెమాన్ పవన్ కంప్లీట్ చేశాడు, తనేం ఫ్లాగ్ తీసుకొని ఇయ్యాడు కదా, తినే వెళ్ళి తీసుకుంటాడు కంప్లీట్ చేశాక. బట్ ఓకే ఫైన్, కొంచెం జెస్చర్ బాగుంది, కానీ అది ఏదో స్వీట్ జెస్చర్, కానీ గేమ్లో వర్క్ ఏం అవ్వదు, అంటే యూస్ఫుల్ ఏం అవ్వదు డెమాన్ పవన్, అది జస్ట్ ఒక ఎమోషనల్గా ఒక స్వీట్ జెస్చర్, కానీ గేమ్లో అది తను చివరికి కంప్లీట్ చేశాక కళ్యాణే వెళ్ళి తీసుకునేవాడు. దానికి డెమాన్ పవన్ చెప్తాడు, సార్ తను నా కోసం ఆగాడు, బట్ స్టిల్ నేను కూడా నువ్వు వెళ్ళి తీసుకో అనే చెప్పానని చెప్తుంటే, దానికి నువ్వు మొత్తం విను, నేను కంప్లీట్ చేయలే కదా అన్నట్టు మొత్తం విని దాన్ని బట్టి థింక్ చేసుకొని నువ్వు రియాక్ట్ అవ్వు అన్నట్టు సజెషన్ ఇస్తారు. సో ఓకే అనిపించింది ఇది. నెక్స్ట్ ఇమాన్యువల్ కూడా కళ్యాణ్కి ఇస్తారు టఫ్ కాంపిటీషను అని ఎనిమి ఇస్తారు. తర్వాత డెమాన్ పవన్కి బ్యాక్ స్టాబర్ ఇచ్చి, మొన్న కెప్టెన్సీ టాస్క్లో నన్ను తీసేశారు సార్, వచ్చి పొడుస్తున్నాడు ఇలాగా అన్నట్టు, ఆ కత్తితో పొడిచాడు కదా, సో అందుకని సార్ అన్నట్టు ఇస్తారు. టఫ్ కాంపిటీషన్ కూడా సార్ ఇద్దరు నాకు అసలు అన్నట్టు చెప్తారు, ఇది బాగా అనిపించింది. ఆయన పొడిచింది ముందు నుంచే కదా, బ్యాక్ స్టాబింగ్ కాదు కదా అంటే, ముందు నుంచే సార్ అసలు పొడిచాడు నన్ను అన్నట్టు ఇస్తాడు ఫన్నీ వేలో. సో దివ్య గారేమో రీతు ఎనిమి సార్, టఫ్ కాంపిటీషన్ అని కాదు కానీ ఎక్కువ నామినేషన్స్ నన్నే చేస్తుంది సార్, అందుకని ఎనిమి సార్ అన్నట్టు ఇస్తారు. అండ్ బ్యాక్ స్టాబింగ్ ఎవ్వరు చేయలేదు, కానీ 5th వీక్లో లైట్ బల్బు టాస్క్లో తనూజ గారు చేశారని చెప్తారు, అది నిజమే, ఫైన్ అనిపించింది. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యువల్కి ఇస్తారు టఫ్ కాంపిటీషను, ఎనిమి ట్యాగ్ మర్చిపోయి టఫ్ కాంపిటీషన్ ట్యాగ్ పెట్టుకోవాలి అక్కడ. నెక్స్ట్ బ్యాక్ స్టాబింగ్ ఏమో రీతుకి ఇస్తారు, నన్ను నామినేట్ చేస్తుంది, కెప్టెన్సీ నుంచి తీసేస్తుంది అని. తనూజ గారు డెమాన్ పవన్కి ఇస్తారు ఎనిమి ట్యాగ్ టఫ్ కాంపిటీషన్ అని చెప్పి, టఫ్ ఫిజికల్ టాస్క్ ఓన్లీ అని చెప్తారు. ఇది కొంచెం పవన్ ఏమైనా ఫీల్ అయ్యారు, ఫిజికల్లోనే ఓ కాంపిటీషన్ అంటది ఏంటి అంటే, మైండ్ గేమ్స్లో నేను ఆడలేనా అని ఫీల్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ స్టాబింగ్ ఇమాన్యువల్కి ఇస్తారండి. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఆ లాస్ట్ సండేనా ఒక సండే ఎప్పుడో ఇమాన్యువల్ అన్నీ నాకే ఇస్తావేంటి ప్రతిదీ అని గొడవ చేశారు, ఇప్పుడు ఆవిడ ఇమాన్యువల్కి ఇవ్వట్లేదా అనిపించింది. అదే ఆ బోటు గేమ్ ఎవరి వల్ల మునిగిపోతుంది
అనే టాస్క్కి అది ఇమాన్యుయల్ తనుజ గారికి ఇచ్చారని గొడవ గొడవ చేశారు. ఇప్పుడు మరి ఆవిడ ఇమ్ముకి ఇస్తున్నారు కదా అనిపించింది. సో రీజన్ ఏమి లేకుండా నామినేట్ చేస్తాడు సార్, స్ట్రాంగ్ పాయింట్ ఏమి ఉండదు. తన ఇష్టం వస్తే మాట్లాడటం ఆపేస్తాడు, ఆర్ తర్వాత మాట్లాడతారు. సో ఎందుకో తను నన్ను ఎనిమీగా ఫీల్ అవుతున్నాడు అని ఇచ్చారు. మేబీ అది అవినాష్ కూడా కాంపిటీషన్ పెట్టుకోమని చెప్పాడు కాబట్టి ఆ తనూజ గారు కూడా అది అనిపించుంటుంది, ఇమాన్యుయల్ ఇంకా నాతో కాంపిటీషన్ పెట్టుకుంటాడు ఆర్ కొంచెం నన్ను ఎనిమిగా చూస్తాడు అని అనిపించి కూడా ఇచ్చుండొచ్చు కొంతవరకు. ఓకే, బట్ ముందు ఆ 2 వారాల ముందే గొడవ చేశారు కదా అనిపించింది నాకు. సో ఇంకా రీతు కళ్యాణ్కి టఫ్ కాంపిటీషన్ ఎనిమి అని ఇస్తుంది, ఇమాన్యుయల్కి బ్యాక్ స్టాబింగ్ ఇస్తుంది. నన్ను తీయద్దు అంటే తీస్తానని చెప్పాడు సార్ నిన్న టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో. ఇంకా ఆ తర్వాత ఇది అయిపోయాక వీళ్ళు డిస్కషన్ చూపిస్తారనమాట. నన్ను తీసేస్తా అని చెప్పావంట కదా అని అదే రీతు అంటది ఇమాన్యుయల్తో, నాకు తెలుసులే నన్ను తీసేద్దాం అనుకున్నావు అని. అంటే లాస్ట్కి నాకు కళ్యాణ్ దివ్య ఉండాలి అని నేను అనుకున్నా అన్నట్టు ఇమాన్యుయల్ చెప్తాడు. నేను దివ్యాకి ఇవ్వద్దు, ఇస్తే నన్నే తీసేస్తుంది అంటే, లేదు తీసేస్తా అన్నావు నువ్వు, లేదు కాదు ఇవ్వను అన్నావు, దివ్యాకి ఇస్తే నన్ను తీసేస్తుంది, ఇవ్వకు అంటే ఇవ్వను అన్నావు, కానీ తనూజాతో ఏం చెప్పావు, నాకు లాస్ట్కి అదే దివ్య కళ్యాణ్ ఉండాలి, రీతుని తీసేస్తా అని చెప్పావు కదా అంటే, మరి నీ మొహం మీదే నీకు ఎలా చెప్తానో నేను తీసేస్తానని అంటే, నేనేమి నీకు మాట ఇవ్వలేదు, నేను తీయనని మాట ఇవ్వలేదు, కానీ నాతో డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చెప్పావు, నువ్వు నన్ను తీసేయడం ప్రాబ్లం కాదు, లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉండాలి అన్నావు, అది అలా ఎందుకు మాట్లాడతావు నాతో అన్నట్టు రీతు అంటారు. అది కరెక్టే, మొహం మీద చెప్పలేనంటే తను ఇలాగా డైరెక్ట్గా నేను నిన్ను పొడుస్తా అని చెప్పలేకపోయినా, నాకు కళ్యాణ్ దివ్య ఉన్నారు, లాస్ట్కి వాళ్ళిద్దరు ఉండాలి అని చెప్తే తనకే అర్థమైద్ది, నెక్స్ట్ తనని లైక్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తనకే అర్థమైద్ది, డైరెక్ట్గా చెప్పలేక. అలా కాకుండా లాస్ట్కి నువ్వు కళ్యాణ్ ఉంటారులే అన్నట్టు చెప్తే ఎట్లుంటుంది, అది మాట ఇవ్వలేదు కానీ స్టిల్ తను కొన్ని ఓపెన్గా చెప్పలేనప్పుడు ఇలా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ వేరే కొంచెం ఇండైరెక్ట్ వేలో చెప్పొచ్చు అనిపించింది. సో ఇదండి ఇవాళ ఎపిసోడు. సో ఇవాళ బాగానే ఉంది, కానీ టోటల్గా నాకు ఇవాళ ఏమనిపించిందో కూడా చెప్పాను, ఆల్రెడీ ముందే చెప్పాను. సబ్స్క్రైబ్ కొంచెం చెయ్యండి, 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 100 సబ్స్క్రైబర్స్. నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ బాగానే చెప్తున్నానా లేదా కొంచెం కమెంట్ కూడా చేయండి, అసలు నచ్చుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు, రీచ్ కూడా పెరగట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే రీచ్ పెరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్స్ అండి.